Hello all. Welcome to our next class of Polity Revision. ఇది మన ఫిఫ్త్ క్లాస్ రైట్. హార్డ్లీ ఇంకొక 5 to 6 క్లాసెస్ వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. చూడండి, ఇవి లాంగ్ లెక్చర్స్ వస్తున్నాయి. నేను కూడా యాక్చువల్లీ ఇంత లాంగ్ ప్లాన్ చేయలేదు, చాలా షార్ట్గా చేద్దాం అనుకున్నా. కానీ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం లాంగ్ అవుతుంది. ఎవరైనా పాలిటీని 4-5 గంటల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే నమ్మకండి. 4-5 గంటల్లో పాలిటీ ఉన్న హెడ్డింగ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము లక్ష్మీకాంత్ బుక్లో. సో ఇది ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం టైం ఇస్తున్నాము, సో దట్ మాక్సిమం సిలబస్ కవర్ అయింది అనుకోండి, మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్, సిలబస్ అంతా టచ్ చేశాను, ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను ఇప్పుడు ఆన్సర్ చేయగలను, అట్లీస్ట్ ఆలోచించి ఆన్సర్ చేస్తాను, అందులో 2 ఆప్షన్స్ అయితే ఈజీగా ఎలిమినేట్ చేస్తాను. దాట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ ది సిరీస్. ఓకే. ఒకటి, ఈ ఇంకొక 6 వీడియోస్లో, అంటే ఇది 5th వీడియో, దీని తర్వాత ఇంకొక 5 to 6 వీడియోస్ వస్తాయి. 5 వీడియోసే అనుకున్నా కానీ ఈ 4th యూనిట్ చాలా పెద్దగా ఉంది. ఎలక్టోరల్ ప్రాసెసెస్, రీఫార్మ్స్, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్, దానికి కొంచెం 3 వీడియోస్ అలా పట్టేటట్టుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ఏదైతే ఏపీపీఎస్సీ సిలబస్లో మిగిలిపోయినవి ఉంటాయో, మహా అయితే 5 to 10% మిగిలిపోయి ఉంటాయి, అవి కూడా ఫినిష్ చేస్తాను. దాని తర్వాత చూద్దాం, డిసెంబర్ 5th లోపు. 5th కూడా చాలా ఎక్కువ డేట్ అది, బట్ వర్స్ట్ టు వర్స్ట్ కేసులో 5th లోపల అయిపోగొట్టేస్తా ఇది సబ్జెక్ట్. దాని తర్వాత ఇంకేదైనా అప్పుడు డిమాండ్ ఉన్నా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని లాస్ట్ 15th ఎగ్జామ్ వరకు చెప్పేస్తాను. ఓకే, అప్పటి మన డిమాండ్ బట్టి చూద్దాం. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను ఇలాగే సబ్జెక్ట్స్. సో నాకు ఒక్కసారి చెప్పండి, ఈ క్లాసెస్ వింటున్న వాళ్ళు బోత్ ద స్టేట్స్ పీపుల్ ఉన్నారా అని. ఏపీ వాళ్ళకు కూడా ఏమైనా కావాలా చెప్పండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఇనఫ్ ఆఫ్ టైం. మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాం? యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి చూసాము, రైట్? పర్సనాలిటీస్ గురించి చూసాము, పార్లమెంట్ సెషన్స్ చూసాము, పార్లమెంట్లో చాలా నామినిక్లేచర్ కూడా చూసాము. దాన్నే కొన్ని మిస్సిలీనియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి పార్లమెంట్లో, అవి చెప్పి క్లోజ్ చేసి స్టేట్ ఎగ్జిక్యూటివ్ చూసి ఇది ఫినిష్ చేద్దాం. ఇందులో నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ 5 వీడియోస్లో మీకు 60% క్వశ్చన్స్ వస్తాయి. ఐ కెన్ టెల్ యూ, మీరు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా కూడా ఇందులో నుంచి అడుగుతారు చాలా. ఇంకా నెక్స్ట్ 5 to 6 వీడియోస్లో మనం ఖతం చేద్దాం సిలబస్ని. ఓకే, ఫైన్. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద మిసిలీనియస్ టాపిక్స్, మనం బడ్జెట్ గురించి డిస్కస్ చేసాం కదా. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే, బడ్జెట్ అనేది కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేశారు ఇన్ సో అండ్ సో ఆర్టికల్ అని. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అనే వర్డ్ ఎప్పుడూ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలేదు, అసలు ఆ వర్డ్ లేదు. బట్ దాని బదులు ఏం డిఫైన్ చేశారు అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకొచ్చి దాని మీద చర్చలు జరిపి అప్రోప్రియేషన్ బిల్స్ పాస్ చేసి, ఫినాన్స్ బిల్స్ పాస్ చేసి దెన్ బడ్జెట్ అంటున్నాం. ఓకే, సో బడ్జెట్ అంటే ఏంటి? గవర్నమెంట్ యొక్క ఆదాయం, గవర్నమెంట్ చేసే ఖర్చు ఇన్ ఫైనాన్షియల్ ఇయర్, ఒక సంవత్సరంలోని వాళ్ళ ఖర్చు ఆదాయాల గురించి. ఇది ఎందుకు నేను టచ్ చేశానంటే, మనకి క్వశ్చన్ అడగొచ్చు ఈ విధంగా, ఒక స్టేజెస్ ఇచ్చి దీన్ని వరుసగా ఆర్డర్ చేయండి, బడ్జెట్ని పాస్ చేసే విధానంలో ఆర్డర్లో సీక్వెన్స్లో పెట్టండి ప్రొసీజర్ని అని మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సో చూడండి, ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్, కరెక్ట్, హౌస్లో లోక్సభలో ప్రజెంట్ చేస్తారు. సెకండ్, జనరల్ డిస్కషన్. థర్డ్, స్క్రూటినీ బై డిపార్ట్మెంటల్ కమిటీస్. ఓకే. ఫోర్త్, ఓటింగ్ ఫర్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్, ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఫిఫ్త్, పాసింగ్ ఆఫ్ అప్రోప్రియేషన్ బిల్. సిక్స్త్, పాసింగ్ ఆఫ్ ఫినాన్స్ బిల్. ఓకే, చూడండి, ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్ అంటే కొంచెం ప్రెసిడెంట్ రికమెండేషన్ తీసుకొని కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మేము ఇంత డబ్బు తీసుకుంటున్నాం అని ఫార్మల్గా ఒక అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేశాకే అది ఫైనల్గా మళ్ళీ ఫైనాన్స్ బిల్ రూపంలో పెట్టి ఫైనల్గా దాని మీద ఓటింగ్ జరిపి బడ్జెట్ పాస్ చేస్తారనమాట. ఓకే, ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్స్గా అంటే ఆర్డర్ చేయమన్నారు అనుకోండి, చేయొచ్చు అప్పుడు. సో ఎనీవేస్, బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేసాం. దెన్ పార్లమెంట్ చాప్టర్లో మనకి 3 ఫండ్స్ ఉంటాయి, వీటి గురించి తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ ఫండ్స్. ఫస్ట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ ఏంటి? 266. కన్సాలిడేటెడ్ ఫండ్లో ఏమేమి ఉంటాయి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయం, రెవెన్యూ, వాళ్ళు చాలా సంపాదిస్తారు కదా, వాళ్ళు కూడా బిజినెస్ ఆపరేషన్స్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళకు కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, డబ్బులు వస్తాయి. రెండోది, ఏవైతే గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ ద్వారా లోన్స్ రైజ్ చేస్తుందో ఆ మనీ అంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది. చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎకానమీ క్వశ్చన్. ట్రెజరీ బిల్స్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇష్యూ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేయరు. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ బాండ్స్ ఇస్తారు, కానీ ట్రెజరీ బిల్స్ అనేవి కేవలం సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, దీని నుంచి రేస్ చేసే లోన్స్ కూడా ఈ ఫండ్లోకే వెళ్ళిపోతాయి.
నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఎవరికొకరికి అప్పిచ్చి ఉంటది కదా ఏదో ఒక టైంలో, వాళ్ళు తీర్చేసి ఉంటారు కదా, ఆ తీర్చేసిన అప్పు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది, అంటే రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అది కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. సో ఇట్లా ఈ మనీ అంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోయిన తర్వాత దీని నుంచి బయటికి తీయడానికి మనం ఈ అప్రోప్రియేషన్ బిల్లు, ఫినాన్స్ బిల్లు పాస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అన్ని లీగల్లీ ఆథరైజ్డ్ పేమెంట్స్ ఇక్కడ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి. ఓకే, ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి 266. నెక్స్ట్ వచ్చింది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ఇది ఆర్టికల్ 266. మీకు డౌట్ రావచ్చు ఏంది మళ్ళీ 266? ఎస్, 266లోనే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది, దాంట్లోనే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇది కూడా గవర్నమెంట్ కి సంబంధించిన మనీనే, కాకపోతే ఈ పైనవి కాకుండా ఇంకా అదర్ మీన్స్ లో వచ్చే మనీ, వేరే రకాలుగా వచ్చే మనీ, ఇంకా వేరే రకాలుగా ఏం మనీ వస్తుంది అంటే ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి కదా జనాలవి, ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్, జుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి ఇక్కడ చేరుతాయి అన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి మనీ తీయాలంటే బయటికి పార్లమెంట్ వాళ్ళు ఇట్లా అప్రోప్రియేషన్ బిల్స్ ఫామ్ చేయాలంటే అవసరం లేదు, జస్ట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చాలు, జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇందులో నుంచి మనీ బయటికి తీయొచ్చు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీయాలంటే మాత్రం మనకి అప్రోప్రియేషన్ బిల్ కావాలి. చూడండి, గ్రాంట్స్ కోసం మనీ తీస్తారు, అట్లనే ఈ పార్లమెంట్లోని ఎంపీస్ వీళ్ళకి అదర్ మినిస్టర్స్ అందరికీ ఈ యూపీఎస్సీ వాళ్ళకి ఎఫ్సి వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా, అవన్నీ ఛార్జ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఛార్జ్ చేస్తారు. అందుకే ఇవి కొంచెం లీగలీ ఆథరైజ్డ్ పేమెంట్స్ అన్నమాట. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి తీయాలంటే జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఫండ్ వచ్చేసి ఆర్టికల్ 267. దీని గురించి ఆల్రెడీ ఒక్కసారి మనం చూసాం, ఎక్కడంటే ప్రెసిడెంట్ పవర్ లో చూసినాం, ఆయన ఫైనాన్షియల్ పవర్స్ లో. ఏంటిది ఇది? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా 267. కంటింజెన్సీ అంటే మనం ఊహించని పరిణామం, సడన్ గా కరోనా లాంటిదో, సునామీనో, అర్త్క్వేకో ఏదో వచ్చింది, డబ్బులు లంసంలో కావాలి, దానికోసం మనం ముందు జాగ్రత్తగా పెట్టుకునే ఫండ్. ఇంట్లో కూడా మనం అట్లే పెట్టుకుంటాం కదా, అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ అని అడిగారు అనుకోండి స్టేట్మెంట్ లో, అది. అయితే దీనికి హెడ్ ఎవరు ఈ ఫండ్ కి? యాక్చువల్ గా ప్రెసిడెంట్ బిహాఫ్ మీదే నడుస్తుంది. కాకపోతే ప్రెసిడెంట్ బదులు ఎవరు పనిచేస్తారు, ఎందుకంటే ప్రెసిడెంట్ అక్కడ బిజీ ఉన్నాడు కదా, బయటకు వెళ్తా ఉంటాడు, వేరే పనులు చూసుకుంటా ఉంటాడు, అన్నీ ఉంటాయి కాబట్టి ప్రెసిడెంట్ బిహాఫ్ మీద ఫినాన్స్ సెక్రటరీ, గుర్తు పెట్టుకోండి ఇది కూడా క్వశ్చన్ కే, ప్రెసిడెంట్ బిహాఫ్ మీద ఫినాన్స్ సెక్రటరీ పనిచేస్తాడు, ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని చూసుకుంటాడు. ఓకేనా, ఈ 3 ఫండ్స్ గుర్తు పెట్టుకోవాలి మనం. అయితే నాకు సడన్ గా గుర్తు వచ్చింది, యాక్చువల్లీ ఒక సిస్టర్ కమెంట్ చేశారు కాబట్టి నేను చెప్దాం అనుకున్నాను. మనం ఫండమెంటల్ రైట్స్ చూసినప్పుడు ఆర్టికల్ 13 మాట్లాడినప్పుడు నేను జ్యుడిషియల్ రివ్యూ గురించి తెలుగులో చెప్పాను, తెలుగులో చెప్పి అక్కడే నేను రిట్స్ గురించి మాట్లాడేశాను. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే చూడండి 13th ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏదైనా యాక్ట్, ఏదైనా చట్టం ఫండమెంటల్ రైట్స్ కి అగెయిన్స్ట్ గా ఉందనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ని బేసిక్ స్ట్రక్చర్ కి అగెయిన్స్ట్ గా, ఫండమెంటల్ రైట్స్ కి అగెయిన్స్ట్ గా ఉంటే అది కొట్టివేయడం, నల్ అండ్ వాయిడ్ అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? కోర్ట్స్ కు ఉంటుంది. కోర్ట్స్ కి ఈ అధికారం ఏ ఆర్టికల్స్ లో నుంచి వస్తుంది? ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ కి, ఆర్టికల్ 226 హై కోర్ట్స్ కి. ఓకే, సో ఈ ఆర్టికల్స్ గురించి రాగానే నేను ఏం చేసేసాను అని అంటే ఇక్కడే మీకు రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్పేశాను, ఆర్టికల్ 13 దగ్గరే చెప్పాను. బికాస్ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఆర్టికల్ 32, ఆర్టికల్ 26 ద్వారా కోర్ట్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి. ఓకే, సో ఈ జ్యుడిషియల్ రివ్యూ వీటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తుంది కాబట్టి నేను రిట్స్ ఇక్కడే చెప్పాను. దానివల్ల ఏమైందంటే మేబీ ఆర్టికల్ 13 రిట్స్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా కాదు, నేను ఆల్రెడీ మనకి ఆర్టికల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ రిట్ చెప్పాను, కోర్ట్స్ ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాయి వాళ్ళ పవర్ని, ఎట్లా జనాలకి మంచి చేస్తాయి అని చెప్పి కొంచెం ఎలాబరేట్ గా చెప్దామని చెప్పేశాను. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఏది క్లారిటీ తెచ్చుకోవాలంటే ఆర్టికల్ 13 దేని గురించి మాట్లాడుతుంది, ఏదైతే కోర్ట్స్ కొట్టివేస్తాయి చూడండి, ఫండమెంటల్ రైట్స్ కి మీకు అగెయిన్స్ట్ గా ఏదైనా జరిగితే ఆ కొట్టివేయడంని ఏమంటాం? జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అది ఆర్టికల్ 13, 32 అండ్ 226 ద్వారా కోర్ట్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి. ఓకే, ఆర్టికల్ 32 ఏంటి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. 32 ఏంటంటే మీకు రైట్స్ ఉంటాయి కదా, మీకు ఒకవేళ అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళి ఎట్లా మీరు న్యాయం తెచ్చుకోవాలని, ఆ రైట్స్ గురించి మాట్లాడుతున్నాయి, ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మాట్లాడుతున్నాయి. ఏంటివి అవి? రిట్స్. ఓకే, ఈ రిట్స్ కూడా 32, 226 ద్వారానే కోర్ట్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట.
నేను రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి 32 దగ్గర చెప్పాల్సింది, బట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి 13 దగ్గరే చెప్పా. సో ఫైనలీ ఆర్టికల్ 13 అనే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, జ్యుడిషియల్ రివ్యూ, అది గుర్తుపెట్టుకోండి. 13 కింద జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అండ్ ఏవైతే స్టేట్ లాస్, యూనియన్ లాస్ ఉంటాయి కదా, అవి ఫండమెంటల్ రైట్స్కి అల్ట్రా వైర్స్ ఉంటే కోర్టు కొట్టేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. 32 ఏం మాట్లాడుతుంది, మీకున్న రైట్ ఏదైతే మీరు కోర్ట్స్కి వెళ్ళి మీకు న్యాయం తెచ్చుకుంటారు కదా, ఆ రైట్స్ గురించి మాట్లాడుతుంది, రిట్స్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, ఇదొకటి క్లియర్ చేద్దాం అనుకున్నాను. లెట్స్ మూవ్. మనము లోక్సభ, రాజ్యసభ గురించి చూసాము. వాళ్ళ కాంపోజిషన్ ఏంటి, వాళ్ళ మెంబర్స్, ఓత్, అఫర్మేషన్ అన్ని. 2 హౌసెస్ గురించి మాట్లాడాం. 2 హౌసెస్కి ఈక్వల్ పవర్ ఉందా, ఉన్నట్టు అనిపించిందా మీకు ఎక్కడైనా? ఎక్కడో ఒక దగ్గర టిల్ట్ మీకు లోక్సభ సైడ్ అనిపించలే? లోక్సభ కొంచెం పవర్ఫుల్ అనిపించలే? సో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జామ్ క్వశ్చన్ దీని మీద ఫ్రేమ్ అయితే మనం రెడీగా ఉండాలి కాబట్టి, లోక్సభకి ఉన్న స్పెషల్ పవర్స్ ఏంటి, రాజ్యసభకి ఉన్న స్పెషల్ పవర్స్ ఏంటి, ఏదైనా ఒప్పుకోవాల్సిందే. లోక్సభని కొంచెం పవర్ఫుల్ బాడీ, ఎందుకంటే ఇది హౌస్ ఆఫ్ పీపుల్, డైరెక్ట్ గా పీపుల్ ఎన్నుకున్న బాడీ కాబట్టి ఎప్పుడైనా ఇదే పవర్ఫుల్. మనకి డెమోక్రసీ అంటేనే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అందరు ఇక్కడే ఉన్నారు, పీపుల్ పీపుల్ అంతా. సరే, స్పెషల్ పవర్స్ ఆఫ్ లోక్సభ చూస్తే మనకి మనీ బిల్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది? ఓన్లీ లోక్సభలోనే, రాజ్యసభలో అసలు ఇనిషియేటే ఉండదు. కరెక్ట్. నా మనీ బిల్ లోక్సభలో పాస్ అయిన తర్వాత ఒకసారి రాజ్యసభకి పంపిస్తారు. రాజ్యసభ వాళ్ళు దాన్ని అమెండ్ చేయలేరు, రిజెక్ట్ చేయలేరు. మహా అయితే బిల్ని 14 రోజుల వరకు ఉంచుకుంటారు. 14 రోజుల తర్వాత ఖచ్చితంగా రిటర్న్ చేయాల్సిందే. అదే ఒక ఆర్డినరీ బిల్ని పంపామనుకోండి, వాళ్ళు 6 నెలల వరకు దాన్ని పెట్టుకొని టైం పాస్ చేయొచ్చు. కానీ మనీ బిల్ అర్జెంట్, ఎందుకంటే మనీ బిల్ ద్వారానే కదా మనం ఇండియాలోని ఎక్స్పెండిచర్, ఖర్చు ఇవన్నీ చూసేది. అందుకని 14 డేస్ మ్యాక్స్. సరే, పంపించేటప్పుడు ఏవైనా కొన్ని చేంజెస్ చెప్పారనుకోండి, మాకు ఇవి ఇవి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, ఆ చేంజెస్ లోక్సభ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, ఒప్పుకుంటే హ్యాపీనే. ఒప్పుకోలేదనుకోండి, జాయింట్ సిట్టింగ్ ఉంటుందా? ఉండదు. లోక్సభ వాళ్ళు ఏ రూపంలో అయితే బిల్ని పంపించారో యాజ్ ఇట్ ఈజ్ అదే రూపంలో ప్రెసిడెంట్కి పంపిస్తారు. అంటే ఇక్కడ హై హ్యాండ్ లోక్సభ అదే. మనీ బిల్లులో లోక్సభ ఎట్లయితే బిల్లుని ఊహించుకుందో అట్లనే డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. ఈవెన్ మనం ఫైనాన్షియల్ బిల్స్ చూసినప్పుడు 2 రకాలు చూసినాం కదా. ఫైనాన్షియల్ బిల్ 1 కూడా కొంత మనీ బిల్ లాగానే ఉంది, ఎందుకంటే కొంత మనీ బిల్ కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో కాబట్టి. సో లోక్సభ ఈ ఫైనాన్షియల్ బిల్ విషయంలో కూడా రాజ్యసభ యొక్క ఈ సజెషన్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, యాక్సెప్ట్ చేస్తే మంచిదే, లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే FB1 కూడా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్. ఈయన కూడా లోక్సభకి సంబంధించిన పర్సనే కదా. సో ఇక్కడ కూడా ఇది స్పెషల్ పవర్ ఆఫ్ లోక్సభనే. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని రిమూవ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసాం చూడండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది, అది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? లోక్సభనే. ఇది కూడా స్పెషల్ పవర్ ఆఫ్ లోక్సభనే. కరెక్ట్. మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352. అయితే ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించాలంటే పార్లమెంటరీ అప్రూవల్ కావాలి. ఆ చాప్టర్ వచ్చినప్పుడు మనం చూద్దాము. 2 హౌసెస్ ఒప్పుకుంటాయి, లోక్సభ, రాజ్యసభ కలిసి అప్రూవ్ చేస్తే. కానీ ఎమర్జెన్సీని తీసే టైంలో, ఎమర్జెన్సీని రిమూవ్ చేసే టైంలో ఒక్క లోక్సభలో పాస్ అయితే చాలు, రాజ్యసభ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా లోక్సభ పవర్ఫుల్లే కదా, అవునా? నెక్స్ట్, స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ చూద్దాం. రాజ్యసభకి ఉన్నవి, లోక్సభకి లేనివి ఏంటంటే, స్టేట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్? స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ చూసుకుంటాయి. కానీ ఇక్కడ కూడా పార్లమెంటరీ లెజిస్లేషన్ కావాలంటే ఎవరు రెజల్యూషన్ పాస్ చేయాలి? రాజ్యసభ వాళ్ళు పాస్ చేయాలి. ఎందుకంటే రాజ్యసభ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ కదా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి వీలే రిప్రజెంటేషన్. ఏ ఆర్టికల్ చెప్తుంది అట్లా? 249. మీకు వీలైతే గుర్తుపెట్టుకోండి, 249. నెక్స్ట్, ఆర్టికల్ 312 ఏం చెప్తుందో తెలుసా? కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి అని అంటే ఎవరు ఆథరైజ్ చేయగలరు? రాజ్యసభనే. ఇక్కడే ఇనిషియేషన్ రావాలన్నమాట. మనం అనుకున్నాం కదా, కొత్తగా ఇండియన్ లా సర్వీస్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు రాజ్యసభ నుంచే ఇనిషియేషన్ రావాలి. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయాలంటే ఎక్కడి నుంచి ఇనిషియేషన్ రావాలి? రాజ్యసభ, బికాస్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి. ఇది ఆర్టికల్ 67. అయినో ఈ ఆర్టికల్స్ మరీ ర్యాండమ్ గా ఉన్నాయి, వీలైతే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఈ మూడిట్లో ఏం గుర్తుపెట్టుకోకపోయినా 3112 ఆల్ ఇండియా సర్వీస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడైనా హెల్ప్ అవ్వచ్చు ఇది. సో మనం
స్పెషల్ పవర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ చూసినాం. తర్వాత అక్కడున్న ఎంపీస్కి, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి కొన్ని ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇది చూసాక మనం పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, అది చూస్తే కంప్లీట్గా మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ గురించి చూసిన వాళ్ళం అవుతాం. తర్వాత స్టేట్కి వెళ్ళిపోవచ్చు. ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఇండివిజువల్గా ఎంపీకి ఏముంటాయి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఒకటి, వాళ్ళు హౌస్లో ఉన్నంత వరకు హౌస్లో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దాని మీద మనం కేసు వేయలేం, జ్యూరీ ప్రొసీడింగ్స్ ఉండవు. కాకపోతే రెండు ఎక్సెప్షన్స్ ఏంటంటే, రూల్స్ ఆఫ్ ది పార్లమెంట్కి కన్ఫర్మ్ అవుతూ వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చు. బట్ ఇంకొకటి, జడ్జెస్ ఉంటారు కదా, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్, వాళ్ళ కండక్ట్, వాళ్ళ పనితనం గురించి ఎప్పుడు డిస్కస్ చేయొద్దు. ఈ రెండు ఎక్సెప్షన్స్ ని మినహాయించి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు హౌస్ లో. అర్థమవుతుందా? ఇప్పుడు బయట మనం వెళ్ళి గవర్నమెంట్ డౌన్ డౌన్ ఆర్ మరీ విపరీతంగా గవర్నమెంట్ కి అగేన్స్ట్ ఏదైనా మాట్లాడితే సెడిషన్ అంటారు, తీసుకెళ్లి కొన్నిసార్లు జైల్లో కూడా వేస్తారు, వీళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు బయట లా అండ్ ఆర్డర్ కి అని చెప్పేసి. బట్ ఎంపీలకి ఏంటంటే చాలా మనకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. కాకపోతే రూల్స్ ఆఫ్ ది పార్లమెంట్ ని ఫాలో అవుతూ జడ్జెస్ యొక్క కండక్ట్ ని మాత్రం డిస్కస్ చేయకుండా ఉంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు. జడ్జెస్ యొక్క పనితనాన్ని, కండక్ట్ ని మనం కూడా ఎవ్వరూ డిస్కస్ చేయలేరు. ఏమన్నా అంటే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. అయితే వీళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది, ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ నడుస్తుంది అనుకోండి, సెషన్ నడుస్తున్న 40 days ముందు, 40 days తర్వాత, ఈ టైంలో వాళ్ళని అరెస్ట్ చేయలేరు. ఓకే, అయితే ఇది ఓన్లీ సివిల్ కేసెస్కి మాత్రమే అవైలబుల్. సివిల్ కేసెస్ అంటే సమ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా, ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఉన్నా, వాళ్ళ మీద ఒక ఎంపీ మీద కేసు పడింది అనుకోండి, ఆయన ఏం చెప్పొచ్చు? సెషన్కి 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను రాను అనొచ్చు. కాకపోతే క్రిమినల్ కేస్ లైక్ రేప్, మర్డర్, ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ మీద వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. బట్ సివిల్ కేసెస్లో మాత్రం హీ కెన్ సే కొంచెం వెయిట్ చేయండి, నేను సెషన్లో ఉన్నా, సెషన్ అయిపోయిన కొన్ని రోజులకు వస్తా, అట్లా చెప్పొచ్చు. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్ అంటే వీళ్ళు సెషన్లో ఉన్నప్పుడు, పార్లమెంట్ సెషన్లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు కోర్టుకి రండి, మీరు ఎవిడెన్స్ ఇవ్వండి, విట్నెస్గా నిల్చోండి అని అడిగినా, లేదు నేను రాలేను, నేను సెషన్లో ఉన్నాను అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇండివిజువల్ ప్రివిలేజెస్. ఎందుకంటే లా మేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా, ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ వెయిట్. జనాలకి చట్టాలు ముందు ఇంపార్టెంట్ కాబట్టి. ఇవి ఇండివిజువల్ ప్రివిలేజెస్. మరి కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏంటి చూద్దాం. ఒకటి, పార్లమెంట్లో జరిగే డిబేట్స్, రిపోర్ట్స్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళే చేసుకోవచ్చు, ఇంకెవరిని చేయకుండా ఆపొచ్చు కూడా, అది వాళ్ళ కలెక్టివ్ ప్రివిలేజ్, వాళ్ళు కలిసి అనుకుంటే. తర్వాత వాళ్ళు సీక్రెట్ మీటింగ్స్ హోల్డ్ చేసుకోవచ్చు, బయట వాళ్ళని ఎవ్వరిని లోపలికి రానివ్వకుండా సీక్రెట్ సిట్టింగ్స్ పెట్టుకోవచ్చు, ఇది కూడా కలెక్టివ్ ప్రివిలేజే. నెక్స్ట్, వాళ్ళ పార్లమెంటరీ బిజినెస్ ఎలా నడవాలి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కోర్ట్స్ కాకుండా, బయట వాళ్ళు కాకుండా వాళ్ళే సెట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అఫైర్స్ ని వాళ్ళే రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కదా, యాజ్ అన్ ఎంపీ వాళ్ళకి ఇన్సైడ్ ద హౌస్ కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. అవి ఒక ఎంపీ బ్రీచ్ చేసినా, ఒక అవుట్ సైడర్ కూడా వాళ్ళకి ప్రివిలేజెస్ అందకుండా చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అది కూడా కలెక్టివ్ ప్రివిలేజ్. తర్వాత ఈ ఇప్పుడు మనకి పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉన్నాయి, కమిటీలో మెంబర్స్ ఉంటారు. వీళ్ళ పనితనం అగైన్, వాళ్ళు ఏ రీజన్ మీద ఈ పని చేసారు, ఏ రీజన్ మీద ఈ చట్టం తీసుకొచ్చారు అని కోర్ట్స్ ఎప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయకూడదు. కోర్ట్స్కి ఎంత తెలివి తక్కువ చట్టం అని అనిపించినా కూడా వీళ్ళు బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఇది ఇచ్చారు, ఒకసారి మాకు చెప్పండి, మీ కమిటీ రిపోర్ట్ చూపియండి, అట్లా ఎంక్వైరీ చేయడానికి రావు. వన్స్ అది బయటికి వచ్చి జనాలకు ఇబ్బంది అయినప్పుడు జనాలు ఎట్లయినా వచ్చి కోర్టు కేసు వేస్తారు, అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. బట్ బిజినెస్లో ఉన్నప్పుడు చేయకూడదు. ఇవి వాళ్ళ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ ప్రివిలేజెస్. నెక్స్ట్ మనం పార్లమెంట్లోని కొన్ని కమిటీస్ చూద్దాము. ఒక 3 ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అడ్హాక్ కమిటీ, టెంపరీ కమిటీస్ అండ్ పర్మనెంట్ కమిటీస్ అని చూసినాం కదా. అవేంటివంటే అవి క్యాబినెట్ కమిటీస్. ఏం చూసాం చెప్పండి? క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్, ఇలా చూసాం. అవి పార్లమెంట్లోని క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ కమిటీస్ అవి. అయితే పార్లమెంట్ యాజ్ ఎ హోల్ వాటికి 3 ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి, వాటి గురించి మనం చూడాలి. దాని నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్. మొన్న గ్రూప్ 1లో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద ఒక క్వశ్చన్ అడిగారు 10 మార్క్స్ది. సో ఫస్ట్ చూద్దాం, ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీ అనేది 1950లో తీసుకొచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎవరి రికమెండేషన్ ద్వారా? జాన్ మథాయ్. దీంట్లో 30 మెంబర్స్ ఉంటారు, అందరూ లోక్సభ నుంచే ఉంటారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ లోక్సభ నుంచే.
దీంట్లో మినిస్టర్స్ మెంబర్గా ఉండకూడదు. దీని టర్మ్ వచ్చేసి 1 ఇయర్. బికాజ్ మినిస్టర్స్ ఎందుకు మెంబర్గా ఉండరు? కమిటీస్ ఉండేవే కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడుకొని గవర్నమెంట్ యొక్క పాలసీస్, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ని స్క్రూటినీ చేయడం, ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు చూడడం. దాంట్లో వాళ్ళ మినిస్టరే కూర్చున్నాడు అనుకోండి, ఎంతసేపు వాళ్ళ పాలసీనే సపోర్ట్ చేస్తుంటాడు కదా. సో మినిస్టర్స్కి ఈ పార్లమెంటరీ కమిటీస్లో చోటు లేదు. సో క్వశ్చన్ అడిగారు అనుకోండి, 3 కమిటీస్లో పార్లమెంటరీ మినిస్టర్కి చోటు లేదు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఓకే, టర్మ్ వచ్చేసి 1 ఇయర్. వీళ్ళ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే సేమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, మనం ప్రెసిడెంట్ విషయంలో చూసాం కదా అట్లాగే. తర్వాత వీళ్ళ ఇప్పుడు ఎస్టిమేట్ కమిటీ యొక్క ఫంక్షన్ ఏంటంటే బడ్జెట్ని ఎగ్జామిన్ చేయడం. బడ్జెట్ని ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా, లేకపోతే ఏమైనా తగ్గించాలా, ఈ ఈ పర్టికులర్ పాలసీకి ఇంత మనీ ఇచ్చారు కదా, అది ఎఫిషియెంటా కాదా, ఆ పాలసీ ఎంతవరకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నిటి మీద పాలసీ డెసిషన్స్ తీసుకుంటారనమాట. వీళ్ళకి ఎవరైనా ఆఫీసర్ సపోర్ట్ చేస్తారా అంటే నో. ఓకే, వీళ్ళు చెప్పిన రికమెండేషన్ గవర్నమెంట్ మీద బైండింగా అంటే లేదు, గవర్నమెంట్ పక్కాగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు జస్ట్ ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇస్తుంటారు. మీరు తెచ్చిన పాలసీ ఇట్లుంది కదా, అది కాకుండా ఇది తీసుకోండి అన్నట్టు అట్లా ఇస్తారు, కానీ అవి జస్ట్ అడ్వైజరీ అనమాట. ఇది ఎస్టిమేట్స్ కమిటీ. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1921లో ఫర్ ద ఫస్ట్ టైం సెటప్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా. దీంట్లో ఎంతమంది ఉంటారు? 22 పీపుల్ ఉంటారు. 15 ఏమో లోక్సభ నుంచి, 7 ఏమో రాజ్యసభ నుంచి. సేమ్ టర్మ్ వచ్చేసి 1 ఇయర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఒకప్పటి నుంచి వస్తున్న ఆచారం, కన్వెన్షన్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే చైర్మన్ అనేవాడు అపోజిషన్ పార్టీ నుంచి రావాలి అని. ఎందుకంటే అపోజిషన్ వాడైతే కరెక్ట్గా చూస్తాడు కదా గవర్నమెంట్ పాలసీస్ని, మరీ భూతద్దం పెట్టి చూస్తాడు కదా ఎక్కడ వీళ్ళ తప్పు పట్టుకుందాము అని చెప్పి. అందుకే వీళ్ళైతే కరెక్ట్ అని చైర్మన్ ఏమో అపోజిషన్ నుంచి పట్టుకుందాము అని కన్వెన్షన్ పెట్టుకున్నారు. తర్వాత మినిస్టర్ మెంబరా? నో, ఏ మినిస్టర్ పార్లమెంటరీ కమిటీలో మెంబర్ కాదు, ఎస్పెషలీ ఎస్టిమేట్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో. తర్వాత వీళ్ళ పని ఏంటి అంటే ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక రిపోర్ట్ ఇస్తారు చూడండి, గవర్నమెంట్ యొక్క ఖర్చులు ఆమ్దాని మీద ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ని వీళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఓకేనా? అయితే స్క్రూటినీ చేసి అయితే వీళ్ళు పనిచేసేటప్పుడు ఏ ఆఫీసర్ సపోర్ట్ చేస్తారు? క్యాగే వచ్చి పక్కన కూర్చుంటాడు. క్యాగ్ అనేవాడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇక్కడ పార్లమెంట్లో. ఆయన ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్గా పనిచేస్తాడనమాట పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. బికాజ్ ఈయన అకౌంట్స్ తయారు చేసిండు కదా, సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ ఈ ఈ వేలో మేము లేఅవుట్ చేసాము, ఇది ఇంత ఖర్చు అయింది, ఇది ఇంత అయింది, అది అంత అయిందని అకౌంట్స్ గురించి చెప్తాడు. ఓకే, దట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. గవర్నమెంట్ కింద గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, వాటిని పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటాం. ఇది ఎవరు రికమెండ్ చేశారు ఇలాంటివి ఉండాలి అనేసి? కృష్ణ మీనన్ కమిటీ 1964లో. ఠీకే, కృష్ణ మెనన్ కమిటీ. నౌ దీనికి ఒక కాంపోజిషన్ చూద్దాం. సేమ్ 22 మెంబర్స్, 15 ఏమో లోక్సభ నుంచి, 7 ఏమో రాజ్యసభ నుంచి. టర్మ్ వచ్చేసి 1 ఇయర్. ఎలక్షన్ వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ మూడిటికి చైర్మన్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? స్పీకర్ అపాయింట్ చేస్తారు. ఓకే, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అపాయింట్ చేస్తారు. వీళ్ళ పని ఇది పబ్లిక్ అండర్టేకింగ్స్, ది పేర్లోనే ఉంది. ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ అసలు ఎట్లా పనిచేస్తున్నాయి, వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే వాటిని ప్రైవేటైజ్ చేసేద్దామా, అమ్మేద్దామా, లేదా లాస్ మేకింగ్ పిఎస్యూస్ అయితే దాన్ని ఎట్లా మంచిగా చేయాలి, రివైవ్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు పనిచేసినంత సక్సెస్ఫుల్గా పబ్లిక్ అండర్టేకింగ్స్ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అని దాని మీద చూడడం ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. వీళ్ళకి ఎవరైనా క్యాగ్ లాగా సపోర్ట్ చేస్తారా? నో. వీళ్ళు ఏమైనా పాలసీ సజెషన్స్ ఇస్తారా? నో. ఓకే, సో పాలసీ సజెషన్స్ ఇచ్చేది వీళ్ళు అనమాట, ఎస్టిమేట్స్ కమిటీ వాళ్ళు. ఇవి 3 ఇంపార్టెంట్ కమిటీస్ ఆఫ్ పార్లమెంటరీ. ఇవి కాకుండా ఇంకొక డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, అవి 24 ఉన్నాయన్నమాట. ఏ రూల్స్ కింద వచ్చాయి? రూల్స్ కమిటీస్ ఆఫ్ లోక్సభ 1993. లోక్సభ రూల్స్ కింద ఒక 24 ఉంటాయి. దాంట్లో యూజువలీ 31 మెంబర్స్ ఉంటారు. 21 ఏమో లోక్సభ నుంచి ఉంటారు, 10 ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు. ఆ హౌస్కి కొన్ని కమిటీస్ ఉంటాయి, ఈ హౌస్కి కొన్ని కమిటీస్ ఉంటాయి. లోక్సభలోని హౌస్ అనుకోండి, కమిటీస్ అనుకోండి, స్పీకర్ అపాయింట్ చేసుకుంటాడు చైర్మన్ని. రాజ్యసభలోని కమిటీ అనుకోండి, అక్కడ ఉన్న చైర్మన్ అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళ కమిటీస్ యొక్క పని ఏంటంటే ఒక్కొక్క దాని మీద, ఇప్పుడు చూడండి, కమిటీ ఆన్ లైబ్రరీ,
కమిటీ ఆన్ ఎథిక్స్, ఇట్లా ఒక చిన్న చిన్న స్పెసిఫిక్ కాంపోనెంట్స్. అంటే అక్కడ ఉన్న ఎంపీస్కి లైబ్రరీ ఫెసిలిటీస్ కోసం, అక్కడ ఎథిక్స్ అంటే ఎట్లా మోరల్గా ఎథికల్గా ఉండాలి, అలా ఒక్కొక్క కాంపోనెంట్ మీద. అవంత ఇంపార్టెంట్ అయితే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఎస్టిమేట్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మంచి కమిటీసే కానీ వీళ్ళ సజెషన్స్ అన్ని ఎట్లుంటాయంటే, ఎస్పెషల్లీ ప్యాక్ గురించి అడిగినప్పుడు మన గ్రూప్ 1లో అడిగారు. మొత్తం పనంతా అయిపోయాక వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు క్యాగ్ అనేవాడు గవర్నమెంట్ యొక్క ఖర్చులన్నీ అయిపోయాక అకౌంట్స్ తయారు చేసి ఇస్తాడు కదా, దాని మీద వీళ్ళు చర్చించి ఏం లాభం, ఏదైనా ముందే చెప్తే బాగుండు. అంత పోస్ట్ మార్టం ఫంక్షన్ లా ఉంటది అనమాట ఈ కమిటీస్ది. నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి చూద్దాం. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ఎవరెవరు వస్తారు? గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. చూడండి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ఎవరెవరు వచ్చారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ అనే ఆయన మనకి హైయెస్ట్ లా ఆఫీసర్ అక్కడ యూనియన్ లెవెల్లో అని చూసినాం కదా. అడ్వకేట్ జనరల్ ఆయన ఎవరు? హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ స్టేట్ లెవెల్. ఓకే, వీళ్ళందరినీ కలిపి మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అయితే ఇక్కడ తేడా గమనించారా? యూనియన్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ అని ఉన్నాడు ఒక ఆయన ఎక్స్ట్రా, కానీ స్టేట్లో అట్లా ఎవరైనా ఉన్నారా? లేరు. ఠీకే, అందుకే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉన్నారు. ఓకే, మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టికల్ 153 నుంచి 167లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడతాం. పార్ట్ 6. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసామనుకో, ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ గురించి చెప్తుంది. 154 గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి చెప్తుంది. 55 గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్తుంది. 156 గవర్నమెంట్ యొక్క ఆఫీస్ ఉంటుంది కదా, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్తుంది. 157 గవర్నర్ అవ్వాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి చెప్తుంది. 158 గవర్నర్ ఆఫీస్కి ఇంకా అదర్ కండిషన్స్ ఏమైనా ఉంటే అది చెప్తుంది. ఆర్టికల్ 159 ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా గవర్నర్ పోస్ట్కి, అది చెప్తుంది. 161 ఏదైతే ప్రెసిడెంట్కి జ్యుడిషియల్ పవర్స్ చూసాం కదా, పార్డన్, రిప్రీవ్, రెస్పైట్ అని, సో ఆ జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ గవర్నర్ గురించి చెప్తుంది. 164 గవర్నర్ మిగతా స్టేట్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు కదా, ఆ అపాయింట్మెంట్స్ గురించి చెప్తుంది. 165 ఏదైతే స్టేట్లో లా ఆఫీసర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా, ఆయన అపాయింట్ చేసేది గవర్నర్, ఆయన అపాయింట్మెంట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ మనం రబ్ చేద్దాం. ఆర్టికల్ 166 మనము యూనియన్ లెవెల్లో ఏ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్నా ఎవరి పేరు మీద తీసుకున్నాం? సంతకం లాస్ట్లో ఎవరిది ఉంటుంది? ప్రెసిడెంట్ ఉంటుంది. అట్లనే స్టేట్ లెవెల్లో సంతకం ఎవరిది ఉంటుంది? ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ మస్ట్ బి ఫార్మలీ టేకెన్ ఇన్ గవర్నర్స్ నేమ్. ఓకే, 168 గవర్నర్ అనేవాడు స్టేట్ లెజిస్లేచర్ యొక్క పార్ట్ అని 168 చెప్తుంది. 174 ఏదైతే మనం అక్కడ పార్లమెంట్లో సెషన్స్ చూసినట్టు సేమ్ స్టేట్ లెజిస్లేచర్లో కూడా సెషన్స్ ఉంటాయి. వాటిని సమన్ చేయడం, ప్రోరోగ్ చేయడం, డిజాల్వ్ చేయడం అక్కడ ప్రెసిడెంట్ చేస్తే ఇక్కడ గవర్నర్ చేస్తున్నారు. ఆర్టికల్ 200 ఈ ఆర్టికల్స్ ఏం గుర్తున్నా లేకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నర్ అనేవాడు కొన్ని కేసెస్లో స్టేట్ బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తాడు. కొన్ని కేసెస్లో ఈ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాల్సిన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది 200. ఆర్టికల్ 202 స్టేట్ లెజిస్లేచర్లో వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, స్టేట్ బడ్జెట్, దాన్ని లే చేయడం, అది గవర్నర్ యొక్క పవర్. ఆర్టికల్ 213 ఆర్డినెన్సెస్ ఇష్యూ చేయడం. మనం చూసాం ప్రెసిడెంట్ ఈధర్ 2 హౌస్లో సెషన్స్లో లేకపోయినా, ఏదైనా ఒక్క హౌస్ సెషన్లో లేకపోయినా ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు యూనియన్ సబ్జెక్ట్స్కి. అట్లనే గవర్నర్ స్టేట్ సబ్జెక్ట్స్కి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు, అది ఆర్టికల్ 213. నెక్స్ట్ 233 గవర్నర్ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. దాని గురించి చూడండి, మనకి హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు. అందుకే డిస్ట్రిక్ట్ జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. సో ఇది గవర్నర్ గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆయన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ టర్మినేషన్స్ ఏంటి, వాటి గురించి చూద్దాం మనం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్కి వస్తే ఆయన ఫస్ట్ ఇండియన్ అయి ఉండాలి, అట్లీస్ట్ 35 ఇయర్స్ ఏజ్ అయి ఉండాలి. సేమ్ ఇది కూడా మనం రాజ్యసభకి చూసాము. తర్వాత తను పార్లమెంట్కి కానీ స్టేట్ లెజిస్లేచర్లో దేనికి మెంబర్ అయ్యి ఉండకూడదు. ఓకే, షుడ్ నాట్ బి మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్.
అలాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మనం ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆయన యూజువల్ టర్మ్ అంటే కన్వెన్షన్ ప్రకారం 5 years. కానీ గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరో తెలుసా? ప్రెసిడెంట్. అండర్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటారు. అంటే మీనింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా తీయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. బట్ అట్లా ప్రెసిడెంట్ ఇష్టం ఉన్నట్టు చెయ్యరు. సో మనం కన్వెన్షన్ ప్రకారం వెళ్తే 5 years అన్నట్టు అనుకోవచ్చు. ఓకే. అయితే ఒకవేళ అర్లీ డిస్మిసల్ కావాలి అని అనుకోండి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క వాళ్ళు అడ్వైస్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నర్ని రిమూవ్ చేయండి అని, అప్పుడు ప్రెసిడెంట్ గవర్నర్ని రిమూవ్ చేస్తాడు. ఓకే. ఆ డిస్మిస్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ వేగ్గా తీసేయండి అంటే వెంటనే తీయడు. ఏదైనా ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఒకవేళ ప్రాపర్ రీజన్ లేదనుకోండి, అది కాన్స్టిట్యూషనల్ కాదు, అన్కాన్స్టిట్యూషనల్, మీరు తప్పుగా అతన్ని రిమూవ్ చేశారు అని కోర్ట్స్ వచ్చి ఇంటర్ఫియర్ అవుతాయి. అందుకే వ్యాలిడ్ రీజన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే గవర్నర్ని రిమూవ్ చేయాలి. ఎవరు? ప్రెసిడెంట్. అది కాకుండా ఆయన సొంతంగా కూడా రిజైన్ చేసుకోవచ్చు. గవర్నర్ యొక్క సాలరీ ప్రివిలేజెస్ చూసామనుకోండి, అక్కడ ప్రెసిడెంట్కి రాష్ట్రపతి భవన్ ఇస్తే గవర్నర్కి ఏమి ఇస్తారు? రాజ్ భవన్ ఇస్తారు. రైట్. ప్రెసిడెంట్ యొక్క సాలరీస్, అలవెన్సెస్, ఎమోల్యూమెంట్స్ అవి పార్లమెంట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ అక్కడ నుంచి వస్తాయి కదా, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది కదా. సేమ్ గవర్నర్కి కూడా పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రెసిడెంట్కి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి సాలరీస్, గవర్నర్కి స్టేట్ లెజిస్లేచర్ చేస్తే అని కాదు. గవర్నర్ అనేవాడు సెంటర్కి ఒక ఏజెంట్గా పనిచేస్తాడు కాబట్టి, అంటే ఒక రకంగా పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. ఓకే. కొన్ని సార్లు ఒక గవర్నర్ని 2 లేదా 3 స్టేట్స్కి ఒకేసారి గవర్నర్గా పెడతారు. ఒక్క పర్సన్నే 2 స్టేట్స్కి పెడతారు. లైక్ రీసెంట్గా తెలంగాణకు కొత్త గవర్నర్ని పెట్టే ముందు ఛత్తీస్గఢ్ గవర్నర్ని తెలంగాణ గవర్నర్గా పెట్టారనమాట. సో ఇట్లా టైంలో ఏమవుతుందంటే ఆ 2 స్టేట్స్ ఆయన సాలరీ షేర్ చేసుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఆయన పనిచేస్తున్నంత కాలం ఆయన సాలరీ తగ్గియడము, డిమినిష్ చేయడం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా ఉండాలి కాబట్టి. మీ సాలరీ తగ్గిస్తాము అని భయం పెడితే ఆయన ఇండిపెండెంట్గా పని చేయడు, గవర్నమెంట్కి సెంటర్కి ఫేవర్గా పనిచేస్తాడు. అందుకని ఆయన సాలరీ ఎప్పుడు ఎటువంటి కండిషన్స్లో మనం తగ్గించలేము. అయితే ప్రెసిడెంట్కి గవర్నర్కి ఒక ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉంది అగెయిన్స్ట్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా కదా, కానీ వీళ్ళిద్దరికి 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటంటే చూడండి, క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఈవెన్ అది రేప్ అయినా సరే, థెఫ్ట్ అయినా సరే, మర్డర్ అయినా సరే, గవర్నర్ ఆఫీస్లో ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగవు. వాళ్ళు లిటరలీ ఎవరైనా చంపేసినా కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగవు వాళ్ళు పోస్ట్లో ఉన్నంత వరకు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి అదేంటి మర్డర్ చేస్తే అట్లా వదిలేసేయాలా వీళ్ళిద్దరిని అని? కాదు. ఫస్ట్ ఆ పోస్ట్లో నుంచి వాళ్ళని దించాలి. వాళ్ళని దించి వాళ్ళు నార్మల్ పర్సన్ అవుతారు కదా మనలాగా, అప్పుడు వాళ్ళకి ప్రొసీడింగ్స్ జరిగి శిక్ష వస్తుంది. వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ ప్రెసిడెంట్ ఈ పోస్ట్లో ఉన్నంత వరకు, గవర్నర్ ఆ పోస్ట్లో ఉన్నంత వరకు క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద ఉండవు. నో. మళ్ళా సివిల్ ఛార్జెస్ కూడా ఉండవు అప్ టు 2 months అంతే. బట్ 2 months తర్వాత నోటీస్ ఇచ్చి 10 ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సివిల్ అంటే మనం చూసాం కదా, ల్యాండ్ డిస్ప్యూట్, ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఇట్లాంటివి. బట్ క్రిమినల్లో మాత్రం నో వే. ఈవెన్ ప్రెసిడెంట్ అయినా సరే ఆయన ఇంపీచ్ చేయాలి. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఎంత కష్టమో మనం చూసినాం కదా. ఆయన ఇంపీచ్ చేసినాకనే క్రిమినల్ ఛార్జెస్ చేయాలి. అప్పటి వరకు హీ సేఫ్. అంత ప్రివిలేజెస్ ఉన్నాయి ఆ 2 పోస్టులకి. ఎందుకంటే అవి కాన్స్టిట్యూషనల్లీ చాలా ఇంపార్టెంట్ పోస్టులు కాబట్టి. మనకు ఒకప్పుడు రాజ్యాలు, మొనార్కీస్ ఉన్నప్పుడు రాజు ఏం తప్పు చేసినా కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే ఫిలాసఫీ ఉంటుంది చూడండి, ఆ ప్రకారం నడుస్తుంది అనమాట. నెక్స్ట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్ చూద్దాం. యాక్చువల్గా ఇది చెప్పాలా వద్దా నాకు డిబేటబుల్గా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రెసిడెంట్ చాప్టర్ చదువుతామో ఎగ్జాక్ట్లీ మిర్రర్ గవర్నర్, మక్కికి మక్కి సేమ్. అక్కడ ప్రెసిడెంట్ చాప్టర్లో ఎక్కడ యూనియన్ ఉందో దాన్ని స్టేట్తో రిప్లేస్ చేయండి, ఎక్కడ ప్రెసిడెంట్ ఉందో ఆ వర్డ్ని గవర్నర్తో రిప్లేస్ చేయండి. మిగతా అంతా సేమ్ సేమ్ సేమ్. అందుకే మీకే రివిజన్ చేసినట్టు ఉంటుంది, ఒకసారి చూడండి. బట్ పైన పైన ఇంపార్టెంట్వి ఒకసారి రివైజ్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ సేమ్ వర్డ్ సేమ్ మొత్తం చాప్టర్ని రిపీట్ చేసినట్టు అయిపోతుంది. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అక్కడ ఆల్రెడీ జరిగింది కదా. చూడండి, స్టేట్లోని అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి? గవర్నర్ పేరు మీద. సెంటర్లో అయితే ప్రెసిడెంట్ పేరు మీద. ఏ ప్రకారంగా రూల్స్ నడవాలి ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది బిజినెస్, అక్కడ యూనియన్ బిజినెస్ ఎట్లా నడవాలి అని ప్రెసిడెంట్ చెప్తాడు, ఇక్కడ స్టేట్ బిజినెస్ ఎట్లా నడవాలి అనేది ఆ రూల్స్ని ఎవరు స్పెసిఫై చేస్తారు? గవర్నర్. అక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు, ఇక్కడ గవర్నర్ సీఎంని. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే గవర్నర్
ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని, కొన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడైతే ట్రైబల్ పీపుల్ చాలా ఎక్కువ ఉంటారు కదా, ఆ స్టేట్స్లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని, అలాగే స్టేట్లో అడ్వకేట్ జనరల్ని, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, మనకి టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీలు ఉన్నాయి కదా, వాళ్ళ మెంబర్స్ని, వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేస్తాడు. చూడండి, ఈ వైస్ ఛాన్సలర్స్ అంటే మామూలుగా ఒక స్టేట్లో యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, స్టేట్ యూనివర్సిటీస్, దానికి ఛాన్సలర్ ఎవరో తెలుసా? ఆటోమేటిక్గా గవర్నరే ఉంటాడు ఛాన్సలర్. ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు మెసేజెస్, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అక్కడ ప్రెసిడెంట్ కూడా అట్లనే తీసుకునేవాడు కదా. నెక్స్ట్, ఒక స్టేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోకపోతే ప్రెసిడెంట్ రూల్ వేస్తాము అని మనం చూసినాం 356లో. కరెక్ట్? సెంటర్ డైరెక్షన్స్ ని కూడా ఫాలో అవ్వకపోతే ప్రెసిడెంట్ రూల్ వేస్తామని చూసినాం. ఒక స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ వేయాలా వద్దా అనే విషయం ప్రెసిడెంట్ ఎవరు చెప్తారు? గవర్నర్ చెప్తాడు. సార్, ఈ స్టేట్ లో ఏది సరిగా నడవట్లేదు, ప్రెసిడెంట్ రూల్ వేయాలి అని చెప్పేసి. సో ప్రెసిడెంట్ ఏవైతే పవర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆయనకు అవే ఉంటాయి. ఎందుకంటే ఒక సెంటర్ కి, యూనియన్ కి ప్రెసిడెంట్ ఎట్లనో స్టేట్ కి గవర్నర్ అట్లా, సేమ్ నామినల్ పోస్టులు కాబట్టి. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూసినాం కదా. లెజిస్లేటివ్ పవర్స్ చూద్దాం. స్టేట్ లెజిస్లేచర్ ని ప్రొరోగ్ చేయడం, సమ్మన్ చేయడం, డిజాల్వ్ చేయడం. ఇక్కడ గవర్నర్, అక్కడ ప్రెసిడెంట్. ఎవ్రీ ఇయర్ స్టేట్ లెజిస్లేచర్ ని అడ్రస్ చేస్తాడు. అలాగే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అడ్రస్ చేస్తారు. మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ అని చూసాం కదా, ఇక్కడ గవర్నర్, అక్కడ ప్రెసిడెంట్. అసెంట్, మనం వీటో పవర్ చూసినాం కదా. ఈధర్ ఒక బిల్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అసెంట్ అయినా ఇస్తాడు, లేదా అసెంట్ ని విత్ హోల్డ్ అయినా చేస్తాడు, లేదా రిటర్న్ అయినా చేస్తాడు కదా. ఇవి యూజువల్ గా ప్రెసిడెంట్ చేస్తాడు. గవర్నర్ కు ఒక ఎక్స్ట్రా పవర్ ఏందో తెలుసా? ఈ మూడు కాకుండా ఆయన తన దగ్గరికి వచ్చిన స్టేట్ బిల్లుని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయొచ్చు. ప్రెసిడెంట్ కి ఇందాకే చూసాం ఆర్టికల్ 200, వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఎలాంటివంటే, కొన్ని రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సినవి, లేదా ఇండియా యొక్క ఇంటిగ్రిటీ, ఇండియా యొక్క సెక్యూరిటీకి సంబంధించిన పెద్ద పెద్ద బిల్స్ ఉన్నాయనుకోండి, అవి ఆయనకు అనిపించింది అనుకోండి, ఇది నేను కాదు ప్రెసిడెంట్ లెవెల్లో చూస్తే బాగుండు, ఆ లెవెల్లో కన్సిడర్ చేస్తే బెటర్ అని గవర్నర్ కనిపిస్తే ఆయన రిజర్వ్ చేసేస్తాడు. ఓకేనా? అట్లనే అక్కడ ప్రెసిడెంట్ రాజ్యసభలో 12 మంది నామినేట్ చేస్తున్నాడు కదా, అట్లనే ఈయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొంతమందిని నామినేట్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్, అక్కడ ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ ఇష్యూ చేస్తున్నాడు కదా, ఇక్కడ స్టేట్ లో గవర్నర్ ఆర్డినెన్సెస్ ఇష్యూ చేస్తున్నాడు. అక్కడ పార్లమెంట్ లో ఏ రిపోర్ట్ అయినా సరే, క్యాగ్ రిపోర్ట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఫినాన్స్ కమిషన్ అయినా, ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్స్ ని పార్లమెంట్ ముందు పెడతాడు. అట్లాంటి రిపోర్ట్స్ ని ఇక్కడ గవర్నర్ ముందు పెడతాడు. సో ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పవర్స్. నెక్స్ట్, ఫైనాన్షియల్ పవర్స్. సేమ్ లైక్ ప్రెసిడెంట్. అక్కడ మనీ బిల్ ఆయనని అడిగే వస్తుంది. ఎవరిని? ప్రెసిడెంట్ని అడిగి మనీ బిల్ వస్తాయి. ఇక్కడ గవర్నర్ని అడిగి స్టేట్ లెజిస్లేచర్ లో మనీ బిల్ వస్తాయి. అలాగే స్టేట్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేసేటట్టు చూసే బాధ్యత గవర్నర్దే. అట్లనే స్టేట్ కూడా ఒక కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. అక్కడ 267 లో ఒక కంటింజెన్సీ ఫండ్ చూసాం కదా ప్రెసిడెంట్ కింద. ఇక్కడ స్టేట్ కి కూడా ఒక కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది అనుకోని సర్కమ్స్టాన్సెస్ కోసం. అలాగే స్టేట్ కి కూడా ఒక ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కదా, దాన్ని ఎవ్రీ 5 years కి గవర్నరే కాన్స్టిట్యూట్ చేస్తాడు. చూడండి, సేమ్ పవర్స్ మల్టిపుల్ టైమ్స్. జుడిషియల్ పవర్స్ కూడా సేమ్ టు సేమ్. పార్డన్, రిప్రీవ్, సస్పెండ్, రెమిట్, కమ్యూట్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అన్ని సేమ్ పవర్స్ ఈయనకుంటాయి. కానీ తేడా ఇక్కడ వస్తుంది తెలుసా? ప్రెసిడెంట్ అనేవాడు డెత్ పనిష్మెంట్ ని కూడా పార్డన్ చేయగలడు. ఎవరికైనా ఉరిశిక్ష విధించారు అనుకోండి, దాన్ని కూడా తీసేసే పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి ఉంటుంది. కానీ ఆ డెత్ పనిష్మెంట్ ని రిమూవ్ చేసే పవర్ గవర్నర్ కి ఉండదు. ఉండదు ఉండదు ఉండదు. ఆ డెత్ పనిష్మెంట్ కి సంబంధించింది వస్తే గవర్నర్ ప్రెసిడెంట్ కి పంపించాల్సిందే, ఈయనేం చేయలేడు. ఇంకొకటి ఏంటంటే, కోర్టు మార్షల్ కి సంబంధించిన జడ్జిమెంట్స్ అనుకోండి, కోర్టు మార్షల్స్ అని సెపరేట్ గా ఉంటారు, వీళ్ళ జస్టిస్. అలాంటి కేసెస్ లో కూడా గవర్నర్ కి ఎలాంటి రూలు ఉండదు. నెక్స్ట్, ఇంకా జుడిషియల్ పవర్స్ లో ఇంకేం వస్తుందంటే, హైకోర్టు జడ్జెస్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు, కానీ అపాయింట్ చేసే ముందు ఒకసారి గవర్నర్ ని కన్సల్ట్ చేస్తాడు. ఎవరు? ప్రెసిడెంట్. సో ఇది కూడా ఒక రకమైన జుడిషియల్ పవరే కదా. అట్లనే స్టేట్ లోని డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తున్నాడు. చూడండి, హైకోర్టు జడ్జెస్ ని చేయట్లేదు గవర్నర్, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని చేస్తున్నాడు. హైకోర్టు జడ్జెస్ ని ప్రెసిడెంట్ చేస్తున్నాడు, కాకపోతే గవర్నర్ మాట అడిగి చేస్తున్నాడు. నెక్స్ట్, కొన్ని సార్లు జుడిషియల్ అపాయింట్మెంట్స్
ఏవైతే స్టేట్ హైకోర్టుకి సంబంధించినవి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సికి సంబంధించినవి ఉంటాయి కదా, వాటిలో ఈయన ఇన్వాల్వ్ అవుతాడనమాట. కొన్ని అపాయింట్మెంట్స్ విషయంలో, కొందరి విషయంలో. నెక్స్ట్, ఆయన కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ కి కూడా కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, అట్లనే గవర్నర్ కి కూడా ఉన్నాయి. ఏంటవి అంటే 200 కింద ఆయన దగ్గరికి వచ్చిన స్టేట్ బిల్లుని ఆయన ఎవరికి, ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తున్నాడు. అట్లనే ఒక స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ వేయాలా వద్దా అని గవర్నరే డిసైడ్ చేస్తున్నాడు. ఆర్టికల్ 161 ఏం చెప్తుంది, అతనికి ఉన్న పార్డనింగ్ పవర్స్, ఏది పనిష్మెంట్ ని పార్డన్ చేసేది, క్షమించేసే పవర్స్. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేసే పవర్ గవర్నర్దే. ఎస్పెషలీ ఆయనకి సిచ్యువేషనల్ డిస్క్రిషన్ కూడా ఉంటుంది, అక్కడ చెప్తాను చూడండి. నెక్స్ట్, స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే పవర్ ఏంటి, అక్కడ ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేస్తున్నాడు, ఇక్కడ గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు, వాళ్ళ మెజారిటీ పోయినప్పుడు లేదా వాళ్ళ టెన్యూర్ అయిపోయినప్పుడు చేయొచ్చు. కరెక్ట్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్స్. మరి కొన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ కూడా ఉన్నాయి గవర్నర్ కి. ఏంటంటే ఇప్పుడు ఈ నోన్ కాన్ఫరెన్స్ మోషన్ వచ్చిందనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మెజారిటీ ఉందా లేదా, లేకపోతే వాళ్ళని తీసేసేయడము, ఒకవేళ వాళ్ళ మెజారిటీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళని పిలవడం, వేరే పార్టీ వాళ్ళని ఆహ్వానించి మీరు ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అని అడిగి వాళ్ళు ఎవరైనా లీడర్ ని ప్రపోజ్ చేస్తే అతన్ని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడం, ఇది కూడా ఒక డిస్క్రిషనరీ పవరే. ఓకే. నెక్స్ట్, ఆ స్టేట్ లోని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ మీద, లెజిస్లేటివ్ మ్యాటర్స్ మీద ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతాడు కదా, అది డిస్క్రిషనరీ పవరే. కొన్ని సార్లు బిల్స్ కి అసెంట్ ని ఇవ్వడు, విత్ హోల్డ్ చేస్తాడు లేదా డీలీ చేస్తాడు, అది సిచ్యువేషనల్ డిస్క్రిప్షనే. నెక్స్ట్, ఎప్పటికప్పుడు స్టేట్ అఫైర్స్, ఆ స్టేట్ ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి ప్రెసిడెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తుంటారు అనమాట ఆ స్టేట్ గవర్నర్స్, ఇది కూడా సిచ్యువేషనల్ డిస్క్రిప్షనే. సో ఇదంతా గవర్నర్ గురించి. ఓకే, ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ కి ఈక్వలే పవర్స్, అన్ని రకాల పవర్స్. కానీ ఈయన స్టేట్ లెవెల్లో ఉంటాడు. గవర్నర్ ని అపాయింట్ చేసేది ఎవరు అని అడిగితే ఏం చెప్తారు, ప్రెసిడెంట్. సో అండర్ ద ప్రెషర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఈయనకి యూజువల్ గా 5 years టర్మ్ బై కన్వెన్షన్ ఉంటుంది, కానీ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది అని చెప్పలేం. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎప్పుడంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చు లేదా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఒక స్టేట్ లో 3 ఏళ్ళు పనిచేసిండు అనుకోండి, ఆయన వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది టర్మ్ వేరే స్టేట్ లో చేస్తారు. ఓకేనా. అండ్ గవర్నర్ ని యూజువల్ గా, ఇప్పుడు తెలంగాణకి గవర్నర్ అనుకోండి, వేరే స్టేట్ వాళ్ళని పట్టుకొస్తారు, తెలంగాణ నుంచి వచ్చిన అతన్ని పట్టుకరారు. ఎందుకంటే వేరే స్టేట్ వాడైతే లోకల్ పాలిటిక్స్ మీద పెద్ద నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉండదు. సో మంచిగా పనిచేస్తాడు, ఇంపార్షియల్ గా పనిచేస్తాడు అని చెప్పేసి. అందుకే లాస్ట్ టైం ఈ తమిళసై అనే ఆమె ఎక్కడ, ఆమె వేరే ప్లేస్ నుంచి వచ్చింది గవర్నర్ కదా. సో ఇట్లాంటి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గురించి చూద్దాం. చీఫ్ మినిస్టర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 164. అయితే వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ది సీఎం అని అన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఫిక్స్డ్ టర్మ్ అని చెప్పలేము. యూజువల్ గా గవర్నమెంట్ 5 years ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ని 5 years ఫాలో చేయాలి కాబట్టి 5 years అంటాం, కానీ ఫిక్స్డ్ టర్మ్ ఉండదు. ఎందుకు, ఎప్పుడైతే ఫ్లోర్ మీద వాళ్ళ మెజారిటీ పోతుందో, ఎప్పుడైతే వాళ్ళ పార్టీకి మెజారిటీ పోతుందో అప్పుడైనా చీఫ్ మినిస్టర్ గా దిగిపోవాల్సిందే. సో అప్పుడు ఫిక్స్డ్ టర్మ్ అని ఎట్లా చెప్తాం, ఆయన మెజారిటీ మెయింటైన్ చేస్తా ఉండాలన్నమాట. అందుకే ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. మనము యూనియన్ లెవెల్లో చూసినప్పుడు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందని చూసినాం, ప్రెసిడెంట్ కు ఉంటుందని చూసినాం. స్టేట్ లెవెల్లో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది, గవర్నర్ కు ఉంటుంది. ఎందుకంటే గవర్నరే కదా అపాయింట్ చేస్తున్నది. నెక్స్ట్, రిమూవ్ చేయాలంటే ఒక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే చాలు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సీఎం ని రిమూవ్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ అండ్ మెంబర్షిప్ చూసామనుకోండి, ఆయన రూలింగ్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ లో మెజారిటీ పార్టీ గెలిచిందో దానికి లీడర్ అయి ఉండాలి. ఎవరు, చీఫ్ మినిస్టర్. యూజువల్ గా ఆ పార్టీ వాళ్ళందరూ కలిసి ఒక పర్సన్ ని అనౌన్స్ చేస్తారు, మీరే మా లీడర్, నాయకుల్లాగా ఉండండి, మీరే సీఎం అవ్వండి అని. అట్లా ఆయన సీఎం అవుతాడనమాట. అయితే ఆయన రెండు హౌసెస్ కి, ఏ హౌసెస్ కైనా సంబంధించిన ఆయన అయి ఉండొచ్చు. ఈధర్ అసెంబ్లీకి సంబంధించిన ఆయన అయి ఉండొచ్చు, లేదా కౌన్సిల్, ఎమ్మెల్సీ అంటాం కదా, ఎమ్మెల్సీ అయినా అయి ఉండొచ్చు. ఒక నాన్ మెంబర్ ని, ఒక బయటని తీసుకొచ్చి మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు. బట్ ఆయనకి 6 months టైం ఇస్తారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. 6 months టైం ఇచ్చి నువ్వు ఏదో ఒక హౌస్ కి మెంబర్ అవ్వు, అసెంబ్లీకి అవుతావా కౌన్సిల్కి అవుతావా నీ ఇష్టం, కానీ అవ్వు. మళ్ళీ 6 నెలల్లో అవ్వలేదు అనుకో, నీకు ఆ పోస్ట్ ఉండదు, తీసేస్తాము. అదనమాట. పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూస్తే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏం పనులు చేసిండో మక్కి ఎగ్జాక్ట్లీ అవే పని ఈయన చేస్తాడు. మినిస్టర్స్ యొక్క
అపాయింట్మెంట్స్ ని రికమెండ్ చేయడం. ఎవరికి రికమెండ్ చేస్తాడు? గవర్నర్ కి. మినిస్టర్స్ కి పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం. హోమా, ఫైనాన్సా, ఎడ్యుకేషనా, ఈయననే చేస్తాడు. తర్వాత ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోస్ మార్చడము, లేదా ఈ మినిస్టర్ని తీసేయండి, ఈ మినిస్టర్ సరిగా చేయట్లేదు అని గవర్నర్ కి అడ్వైస్ చేయడము, ఈ అన్ని పనులు సీఎంఏ చేస్తాడు. మళ్ళీ ఎప్పటికప్పుడు రాజ్భవన్ కి వెళ్ళి గవర్నర్ కి ఈ డ్యూటీస్, ఆయన డ్యూటీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండాలి. వాళ్ళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని మెసేజెస్ ఇస్తా ఉండాలి. ఇవన్నీ కూడా పిఎం చేసిండు కదా ప్రెసిడెంట్ దగ్గర, అవి సీఎం కూడా చేస్తాడు. ఓకే. సో ఆయన రిలేషన్షిప్ విత్ గవర్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ లో ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ కి అండ్ గవర్నర్ కి మంచి రిలేషన్ లేకుండే. అందుకని ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉండేదన్నమాట. ఈ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ గవర్నర్ అనేవాడు సెంటర్ కి స్టేట్ కి మధ్యలో లింక్ లాగా ఉంటాడు కదా, అవునా? సో స్టేట్ కి సెంటర్ నుంచి ఏదైనా యూనో ఏమన్నా స్పెషల్ ప్యాకేజెస్ కావాలన్నా ఆర్ మంచి ఫండ్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా కూడా గవర్నర్ దగ్గర మంచి లింక్ మెయింటైన్ చేసామనుకోండి, ఎప్పటికప్పుడు మెసేజెస్ పంపించవచ్చు సెంటర్ కి కూడా. కరెక్ట్. నౌ అయితే సీఎం అనేవాడు గవర్నర్ కి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాడు. అక్కడ పిఎం అట్లా చేసిండు కదా ప్రెసిడెంట్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి మధ్యలో, ఇక్కడ సీఎం. ఓకే. నెక్స్ట్ ఈ స్టేట్ లో అడ్వకేట్ జనరల్, స్టేట్ కమిషన్స్ యొక్క మెంబర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ లో గవర్నర్ కి అడ్వైస్ చేస్తాడు సీఎం. ఓకే. నెక్స్ట్ అడిషనల్ రోల్స్ ఏంటి అని చూసామనుకోండి, ఎప్పుడైతే స్టేట్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, లైక్ అగైన్ అక్కడ ఇండియా లెవెల్లో ఇబ్బంది వస్తే పిఎం మాట్లాడతాడు అర్జెంటుగా. డిమానిటైజేషన్ జరిగినప్పుడు, కరోనా వచ్చినప్పుడు స్టేట్లో ఎవరు మాట్లాడతారు? చీఫ్ మినిస్టర్. అందుకే ఆయనని చీఫ్ క్రైసిస్ మేనేజర్ అని అంటారు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. నెక్స్ట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడి మెమరాండస్ ఇష్యూ చేయడం, ఇవన్నీ చీఫ్ మినిస్టర్ చేస్తాడు. అండ్ స్టేట్ సర్వీసెస్ ఉంటాయి కదా ఒక రాష్ట్రంలో, దానికి పొలిటికల్ హెడ్ ఎవరు? సీఎం. సీఎం ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ స్టేట్ సర్వీసెస్. ఇవన్నీ చీఫ్ మినిస్టర్. ఓకే. సో ఎగ్జాక్ట్లీ ఏదైతే అక్కడ పిఎం, ఒక్కసారి మళ్ళీ పిఎం చాప్టర్ చూడండి, అక్కడ పిఎం ప్లేస్ లో సీఎం పెట్టండి, ప్రెసిడెంట్ ప్లేస్ లో గవర్నర్ పెట్టండి, యూనియన్ ప్లేస్ లో స్టేట్ పెట్టండి, అంతే. మిగతాదంతా సేమ్. ఈ సీఎం కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఏంటంటే ఆర్టికల్ 163, ఆర్టికల్ 164. 163 ఏం చెప్తుంది అనంటే గవర్నర్ ని ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయడానికి చీఫ్ మినిస్టర్ ఉంటారు, ప్లస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏం ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తే గవర్నర్ దాన్ని ఫాలో అయి పనిచేస్తాడు అని. అక్కడ ప్రెసిడెంట్ కూడా ఎగ్జాక్ట్లీ అదే పని చేశాడు కదా. నా కాకపోతే గవర్నర్ కి కొంత సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంది. మనం ఆయన చాప్టర్ లో చూసినాం కదా, ఆయన ఓన్ ఎప్పుడు డిస్క్రిషన్ తీసుకుంటాడు అని. అదే మెజారిటీ పార్టీకి, అదే మెజారిటీ రానప్పుడు ఎవరిని సీఎం గా ఎన్నుకోవాలి, తర్వాత ఏదైనా స్టేట్ బిల్ వచ్చినప్పుడు గవర్నర్ కి ఎట్లా రిజర్వ్ చేయాలి, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఉన్నాయి. అక్కడ ఆయన తనకు నచ్చినట్టు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ అడ్వైజ్ ఏదైతే ఇస్తున్నారో ఈ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆ అడ్వైజ్ ని ఎప్పుడు కూడా ఏ కోర్ట్స్ కూడా ఎంక్వైరీ చెయ్యవు. ఏ ఉద్దేశం మీద మీరు అడ్వైజ్ ఇచ్చారు, వెనకాల మీ మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, అట్లాంటివి ఏ కోర్టు ఎంక్వైరీ చేయదు. ఓకే. దిస్ ఇస్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ కాబట్టి నో కోర్ట్ కమ్స్ ఇన్ టు. ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? చీఫ్ మినిస్టర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. స్టేట్ లోని అదర్ మినిస్టర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. ఆయనకు అడ్వైజ్ చేసేది ఎవరు? సీఎం. అలాగే కొన్ని ట్రైబల్ స్టేట్స్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. ఇక్కడ ఈ స్టేట్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. ఓకే. ఈ పర్టికులర్ స్టేట్స్ లో. నెక్స్ట్ మినిస్టర్స్ యొక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? గవర్నర్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? ఆలోచించండి. అసెంబ్లీ. అక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? పార్లమెంట్ కు ఉంది. ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అసెంబ్లీకి ఉంటుంది. పక్కా అంతే కదా, అసెంబ్లీలోనే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవన్నీ మూవ్ అవుతాయి కాబట్టి వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ ఒక నార్మల్ పర్సన్ మినిస్టర్ అవ్వచ్చు, బట్ ఆయనకి ఇచ్చే టైం ఎంత? 6 months. దాని తర్వాత కష్టం. నెక్స్ట్ 166 ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇదేం చెప్తుందంటే ఒక రాష్ట్రంలో అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఎవరి పేరు మీద జరగాలి? గవర్నర్. సెంటర్లో అయితే ఎవరి పేరు మీద జరగాలి? ప్రెసిడెంట్. నెక్స్ట్
ఈ బిజినెస్ ఏదైతే ఉందో అది ఏ ఆర్డర్ ప్రకారం ఏ ఇన్స్ట్రుమెంట్స్ తో చేయాలి అనే రూల్స్ ని ఎవరు ప్రిస్క్రైబ్ చేయవచ్చు? గవర్నర్. ఆ రూల్స్ ని ఆ ఆర్డర్స్ ని ఏ కోర్టు కూడా ఎంక్వైరీ చేయలేవు. ఠీకే. సో ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరగాలి, ఎవరెవరికి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఈ రూల్స్ అన్ని ఇచ్చేది ఎవరు? గవర్నర్. అండ్ దెర్ ఇస్ నో జ్యుడిషియల్ రివ్యూ ఫర్ దిస్. ఓకే, ఇది ఆర్టికల్ 166 చెప్తుంది. నెక్స్ట్ ఇక లాస్ట్ ఫైనల్ గా డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఏంటో చూద్దాం. ఒకటి, గవర్నర్ తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వడం. దేని గురించి? లెజిస్లేటివ్ ప్రపోజల్స్ గురించి, స్టేట్ లో జరిగే అడ్మినిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సేమ్ లెజిస్లేటివ్ ప్రపోజల్స్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ గురించి. నెక్స్ట్, ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కన్సిడర్ చేయకుండా సీఎం గవర్నర్ కి ఏదైనా పంపించాడు అనుకోండి, గవర్నర్ మళ్ళీ తిరిగి పంపిస్తాడు. ఒకసారి మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అడిగి రివ్యూ చేసి మళ్ళీ నాకు బిల్ పంపించండి అని చెప్పేసి దానికి తగ్గట్టి సీఎం కంప్లై అయ్యి మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకొని గవర్నర్ కి పంపాలి. అండ్ ఫైనలీ మనకి మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో. ఓన్లీ 6 స్టేట్స్ లో మాత్రమే 2 హౌసెస్ ఉన్నాయి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్. మిగతా 22 స్టేట్స్ లో జస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీనే ఉంది. ఇప్పుడు మనకి పార్లమెంట్ లో పక్కాగా 2 హౌసెస్ ఉన్నాయి. ఏంటవి? లోక్సభ, రాజ్యసభ. అట్లనే ప్రతి స్టేట్ కి 2 హౌసెస్ లేవు, ఓన్లీ 6కి మాత్రమే ఉన్నాయి. ఏంటా 6 స్టేట్స్ చెప్పండి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ. ఈ 6కి మాత్రమే. ఎందుకుంది అని అంటే, రెండో హౌస్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అని మనం రాజ్యసభలో చూసాం. హేస్టీ లెజిస్లేషన్ ని ఆపొచ్చు, కొంతమంది పెద్ద మనుషుల యొక్క ఒపీనియన్ తెలుస్తుంది, డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఇంటెన్షన్స్ తెలుస్తాయి, రిప్రజెంటేషన్ వస్తుంది. సో ఎంతకైనా మంచిదే ఒక అదర్ బాడీ ఉన్నప్పుడు. బట్ 22 హౌసెస్ అవసరం లేదు, మాకు ఒక బాడీ చాలు అని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, లాస్ట్ గా స్టేట్ లెజిస్లేచర్ గురించి మనం డిస్కస్ చేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాము. రేపు ఫ్రెష్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. స్టేట్ లెజిస్లేచర్ అంటే కాంపోజిషన్ ఏంటో మనం ఆల్రెడీ చూసినాం కదా. ఒక గవర్నర్ ఉంటారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది మాక్సిమం 22 స్టేట్స్ కి ఇట్లనే ఉంది ఇండియాలో. బట్ గవర్నర్ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇది 6 స్టేట్స్ కి ఉంది. ఇందాక చూసినాం 6 స్టేట్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి, అడుగుతారు క్వశ్చన్ లో. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీని యూజువల్గా ఇండియాలో ఏమనేది ఒకప్పుడు? విధాన్ సభ అనేది. లెజిస్లేటివ్ కౌన్సిల్ నేమ్ అనేది విధాన్ పరిషద్. ఓకే, అయితే సేమ్ ఇప్పుడు ఎట్లా అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లోక్సభ లాగా అన్నట్టు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రాజ్యసభ లాగా అనుకోవచ్చు, కానీ చాలా డిఫరెంట్ అగైన్. బట్ మనం బై కెమెరాలను చూసినాం అనుకోండి, ఇట్లా చూపించుకోవచ్చు. ఇక లోక్సభలో డైరెక్ట్లీ పీపుల్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వస్తున్నారు కదా, అట్లనే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా డైరెక్ట్లీ పీపుల్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వస్తున్నారు. ఓకే, స్ట్రెంగ్త్ చూద్దాము. మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 500, మినిమం వచ్చేసి 60. అదేంటి మాక్సిమం మినిమం అని అనుకుంటాం. అక్కడ పార్లమెంట్ లో గొడవ లేదు, ఎందుకంటే ఒకటే లోక్సభ. బట్ ఇక్కడ పెద్ద స్టేట్, చిన్న స్టేట్ ఇట్లా ఉన్నాయి కదా. స్టేట్ ని మళ్ళీ మనం కాన్స్టిట్యుయెన్సీస్ లాగా డివైడ్ చేస్తాం కదా పాపులేషన్ వైజ్. పెద్ద స్టేట్ లో ఎక్కువ సీట్స్ వస్తాయి, చిన్న స్టేట్ లో తక్కువ సీట్స్. ఇప్పుడు సిక్కిము, గోవా, అరుణాచల్ ప్రదేశ్ చాలా చిన్న చిన్న, పాపులేషన్ చాలా తక్కువ కదా. అందుకని చెప్పేసి మినిమం అయితే 60 ఉండాలి అని పెట్టుకున్నారు. ఎంత చిన్న స్టేట్ అయినా సరే ఒక 60 మందిని అయితే మెయింటైన్ చేయండి మీ అసెంబ్లీలో. పెద్ద స్టేట్స్ లో అయితే మాక్సిమం 500 అని అనుకున్నారు. ఏది? అసెంబ్లీకి. మరి ఆ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఎమ్మెల్సీస్ అయితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎట్లా చెప్పారు తెలుసా? మీ పర్టికులర్ స్టేట్ లో అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో, ఎంతన్నా ఉండనియండి, దానికి 1/3. ఓకే, మాక్సిమం 1/3 మెయింటైన్ చేయండి. ఇక వర్స్ట్ కేసులో మినిమం అట్లీస్ట్ 40 మెంబర్స్ అనే మెయింటైన్ చేయండి. మరి 40 మెంబర్స్ కూడా కౌన్సిల్లో లేకపోతే ఆ బాడీ ఉండి కూడా వేస్తే, అంతేనా? అందుకే 22 మంది పెట్టుకోనే లేదు. సో మాక్సిమం 1/3 పెట్టుకోండి మీ స్టేట్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ అంతా. మినిమం 40 అయితే మెయింటైన్ చేయండి వర్స్ట్ కేసులో. అది. నెక్స్ట్, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేయాలా వద్దా? ఇప్పుడు ఒకవేళ తెలంగాణకి కౌన్సిల్ ఉంది,
రేపటి నాడు దాన్ని తీయాలనుకోండి, ఈజీగా వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. పాస్ చేసి పార్లమెంట్‌కి పంపించారనుకోండి, పార్లమెంట్ వాళ్ళు సింపుల్ మెజారిటీతో లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని తీసేయొచ్చు. సో, ఒక కౌన్సిల్‌ని తీయాలన్నా, ఎస్టాబ్లిష్ చేయాలన్నా పార్లమెంట్ చేస్తుంది బై సింపుల్ మెజారిటీ. ఫస్ట్ ఆ పర్టిక్యులర్ స్టేట్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు. అక్కడ పాస్ చేసుకున్న తర్వాత పార్లమెంట్‌కి పంపిస్తారు. పార్లమెంట్ దగ్గర సింపుల్ మెజారిటీతో ఉంచడమా, తీసేయడమా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి లోక్సభలో ప్రెసిడెంట్ అంతకుముందుకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్‌ని పెట్టేవాడు. బట్ రీసెంట్‌గా దాన్ని తీసేసినాం అని చూసాం కదా! అట్లనే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక్క ఆంగ్లో ఇండియన్‌ని గవర్నర్ అపాయింట్ చేయాలి అని ఉండే. బట్ అది ఏ అమెండ్మెంట్ చెప్పండి? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా తీసేసాము. ఓకే. ఇప్పుడు లేరు. ఏ ఆంగ్లో ఇండియన్ సెంటర్ లెవెల్‌లో లేరు, స్టేట్ లెవెల్‌లో లేరు. అయితే కౌన్సిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి? అట్‌లీస్ట్ 1/3 మినిమమ్ 140 అని చూసాం కదా! అయితే యూజువల్‌గా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్‌ని ఎట్లా ఎన్నుకుంటారు అనే దానికి ఒక క్రైటీరియా ఇచ్చారు ఎమ్మెల్సీస్‌కి. నాకు ఎమ్మెల్సీ అనంగానే ఎందుకో తీన్మార్ మల్లన్న గుర్తొస్తాడు. సో, ఎమ్మెల్సీ కవిత కూడా ఎమ్మెల్సీయే కదా! సో, అట్లా గుర్తుపెట్టుకోండి. 1/3 ఎమ్మెల్సీస్ ఏమో లోకల్ బాడీస్ ఉంటాయి కదా! ఏదైతే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ లోకల్ బాడీస్ నుంచి ఎన్నుకోబడతారు. వాళ్ళ చేత ఎన్నుకోబడతారు. 1/3 పీపుల్ ఏమో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా! వాళ్ళు ఎన్నుకొని పంపిస్తారు. ఠీకే. అందుకే ఐ థింక్ ఈ లాస్ట్ టైమ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్సీ పేర్లు గవర్నర్‌కి పంపిస్తే గవర్నర్ నో చెప్పింది. అట్లెట్లా వీళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తాం. అంటే మీరు చెప్పిన క్రైటీరియా మ్యాచ్ అవ్వలేదు అని ఆమె కొట్టేసిందనమాట. సో, అట్లా ఎమ్మెల్యేస్ కొంతమంది పేర్లను పంపిస్తారు. 1/12 వాళ్ళనేమో గ్రాడ్యుయేట్స్ ఎలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో డిగ్రీ అయిపోయిన గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా! వాళ్ళు అందుకే ఒక పర్టిక్యులర్ గ్రాడ్యుయేట్సే వెళ్లి ఎలెక్ట్ చేస్తారు చూడండి ఒకరోజు. 1/12 ఏమో అక్కడ టీచర్స్ ఎలెక్ట్ చేసుకుంటారు. 1/6 ఏమో గవర్నర్ నామినేట్ చేస్తున్నాడు. గుర్తుందా? రాజ్యసభలో ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేసిండు? 12 మందిని చేసిండు. బట్ ఇక్కడ గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తున్నాడు? జస్ట్ 1/6. అది కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్. ఎవరైనా ఇట్లా కోఆపరేటివ్ మూవ్మెంట్, సోషల్ సర్వీస్, సైన్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఆర్ట్స్ వాటిల్లో మంచి పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చూస్తే డైరెక్ట్లీ పీపుల్ చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ అనొచ్చు. కౌన్సిల్ వాళ్ళని డైరెక్ట్ ఎలక్షన్ అనొచ్చా? అనకూడదు. ఈవెన్ దో కొంతమంది టీచర్స్, కొంతమంది గ్రాడ్యుయేట్స్ వీళ్ళే ఎన్నుకుంటున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ పంపిస్తున్నారు. కరెక్ట్. కొంతమంది లోకల్ బాడీస్ నుంచి వస్తున్నారు. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్. గుర్తుపెట్టుకోండి, కౌన్సిల్ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అసెంబ్లీ యొక్క టర్మ్ ఏంటి? యూజువల్గా 5 years. మనం గవర్నమెంట్ని 5 years కోసం ఎన్నుకుంటాము. రైట్. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ఎవరు డిజాల్వ్ చేసేస్తారు? గవర్నర్. రైట్. నెక్స్ట్ మనకి ఈ మధ్య కొత్తగా ఒకటి తీసుకొచ్చారు చూడండి. ఏంటది? ఈ 33% రిజర్వేషన్ ఫర్ విమెన్ అనేది మనకి పార్లమెంట్లో ఉండాలి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉండాలి. ఖచ్చితంగా 100% సీట్స్లో ప్రతి 100 సీట్స్కి 33 సీట్లు విమెన్కి రిజర్వ్ చేయాలి. ఆ సీట్లలో కేవలం విమెన్ మాత్రమే పోటీ చేయాలి. ఠీకే. ఎందుకంటే ఈక్వాలిటీ కోసం ట్రై చేస్తున్నారు అనమాట. ఈ సీట్స్ అనేది దేని బేసిస్ మీద రిజర్వ్ చేశారు అంటే 2001 సెన్సెస్ మీద రిజర్వ్ చేశారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ పార్లమెంట్లో ఉంది, ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంది. ఇది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు? రైట్ నౌ 2030 వరకు. కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు కొత్తగా అప్పుడు ఏం ప్రొవిజన్ పెట్టుకున్నారంటే ఇట్లా ఎప్పటికప్పుడు మీరు చూసుకోండి రిజర్వేషన్ వీళ్ళకి ఉంచాలా తీయాలా అని. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మనలాగా అంటే ఓసీ లాగా అందరిలాగా ఈక్వల్గా వచ్చేసినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఇప్పుడు మనం వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నాం? ఎప్పటి నుంచో వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళని కూడా మంచిగా, ఎందుకంటే నిజంగా చాలా ఘోరాలు, అన్యాయాలు, అట్రాసిటీస్ జరిగినాయి వాళ్ళకి. సో వాళ్ళని కూడా మిగతా అందరిలాగే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తెచ్చాక అప్పుడు రిజర్వేషన్ ఇచ్చేయాలి. సో ఫర్ నౌ వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? 2030 వరకు అట్లనే ఉంచండి రిజర్వేషన్స్ని. అంటే ఆ పర్టికులర్ సీట్లో ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళే, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళే పోటీ చేయాలి. అగైన్ 2001 సెన్సస్ ప్రకారం ఇది చేంజ్, రీసెంట్ చేంజ్. నెక్స్ట్ ఈ విమెన్ కి 1/3 సీట్స్ రిజర్వేషన్ అని ఉంది చూసారా? ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి ఇట్లా 1/3 సీట్స్ రిజర్వ్ చేయాలి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. 332A. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఫెనామినా కదా, గుర్తుపెట్టుకుంటే మంచిదే. నా నెక్స్ట్ చూద్దాం.
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసామనుకోండి. పార్లమెంట్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద లా మేకింగ్ చేస్తారు? యూనియన్ లిస్ట్ లో ఏమేమి యూనియన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కూడా చూసినాం. స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు స్టేట్ లిస్ట్ మీద ఈ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్, పోలీసు వీటి మీద. కరెక్ట్. అట్లనే కాన్కరెంట్ మీద కూడా లిస్టింగ్ చేస్తారు, లాస్ చేస్తారు. కానీ కాన్కరెంట్ లో సెంటర్ కూడా చేస్తుంది. సెంటర్ వర్సెస్ స్టేట్ అయినప్పుడు ఎవరి మాట గెలుస్తుంది? సెంటర్దే గెలుస్తుంది. బట్ స్టేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఫినాన్షియల్ రూల్ ఏంటి? బడ్జెట్లు పెట్టుకుంటారు, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పెట్టుకుంటారు, స్టేట్ ఫైనాన్సెస్ చూపిస్తారు, ఖర్చు చేసుకుంటారు, ట్యాక్స్ లేవీ చేసుకుంటారు. కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఏంటిది? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో, సేమ్ మనకి ఇట్లా క్వశ్చన్ అవరు, 0 అవర్, నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్, ఇట్లాంటి మోషన్స్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ని కంట్రోల్లో పెడతారు. ఎగ్జిక్యూటివ్ అంటే అమలు చేసేవాళ్ళు కదా, ఈ సీఎం, మినిస్టర్లు వాళ్ళందరినీ క్వశ్చన్లు అడుగుతూ ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టేవి ఇలాంటి మోషన్స్ అండ్ రెజల్యూషన్స్. సో ఎగ్జిక్యూటివ్ ని కంట్రోల్లో పెడతారు. అసెంబ్లీ యాజ్ అ హోల్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా, ఉత్త సీఎం అండ్ మినిస్టర్లు కాకుండా అదర్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు, అదర్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ కలిపే కదా మనం అసెంబ్లీ అంటాము. అందుకు వాళ్ళ ఎలక్టోరల్ రోల్ చూద్దాం. అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందా? చేస్తుంది. రాజ్యసభ మెంబర్ని ఎన్నుకొని పార్లమెంట్ కి పంపిస్తుందా? పంపిస్తుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 ఎమ్మెల్సీస్ ని ఎన్నుకొని పంపిస్తుందా? పంపిస్తుంది. సో ఇది వాళ్ళ ఎలక్టోరల్ రోల్ అన్నమాట. మళ్ళా అసెంబ్లీ రోల్ ఎక్కడొస్తుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో వస్తుంది. ఎక్కడెక్కడైతే స్టేట్ కి సంబంధించిన చేంజెస్ జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 7th షెడ్యూల్, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ జడ్జెస్, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్, తర్వాత జిఎస్టి, ఇలాంటి విషయాల్లో అమెండ్మెంట్ రాజ్యాంగాన్ని సవరించాలంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్ కావాలి. సో అక్కడ అసెంబ్లీ యొక్క కన్సెంట్ అవసరం పడుతుంది. కరెక్ట్. నెక్స్ట్ ఒకవేళ టర్మ్ అయిపోయింది అనుకోండి, 5 years టర్మ్ అయిపోతే అసెంబ్లీని ఎవరు డిజాల్వ్ చేస్తారు? గవర్నర్ చేస్తారు. సేమ్ మన పార్లమెంట్ లో ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఈ క్లాస్ లోనే చెప్పాను కదా, వాళ్ళకి ఏమేమి ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉన్నాయి, మక్కి దించేయండి. సేమ్ ఆ పాయింట్స్ అన్ని ఒకవేళ మర్చిపోతే మళ్ళీ స్టార్టింగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. అవే. అందుకే ఈ చాప్టర్ యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ చెప్తే ఇది అవసరం లేదు. సేమ్ అవే. తర్వాత యాంటీ డిఫెక్షన్, మనకు అక్కడ లోక్సభలో స్పీకరు, రాజ్యసభలో చైర్మన్, 10th షెడ్యూల్ ప్రకారం ఎవరైనా పార్టీ స్టాండ్ ని ఫాలో అవ్వకపోయినా, పార్టీ విప్ చెప్పింది డైరెక్షన్స్ ని ఫాలో అవ్వకపోయినా, పార్టీలు మారుతున్నా డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై చేయొచ్చు అని చూసాం కదా. అట్లనే ఇక్కడ ఎమ్మెల్యేస్ ని కూడా డిఫెక్షన్ కింద చేయొచ్చు, ఇక్కడ కూడా స్పీకరే చేస్తాడు. ఓకే. నా ఇంకొకటి ఈ పార్లమెంట్ లో అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా అక్కడ ఒక ఎంపీ కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ చెప్పకుండా, ఏ లీవ్ లెటర్ లేకుండా, ముందే నోటీస్ ఇవ్వకుండా కంటిన్యూస్గా 60 days సెషన్కి రాలేదనుకోండి, యాబ్సెంట్ ఉన్నారనుకోండి, ఆయన సీటు వేకెంట్ అవుతుంది. చెప్పకుండానే వేకెంట్ చేసేస్తారు. 60 రోజులు ఏం చడి చప్పుడు లేకుండా యాబ్సెంట్ అయిపోతే. ఓకే. నెక్స్ట్ ఎమ్మెల్యేస్ యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్ ఎవరి ప్రెజెన్స్ లో తీస్తారు? గవర్నర్. కరెక్ట్. నెక్స్ట్ ఇదంతా మనం అసెంబ్లీ గురించి చూసినాం. కౌన్సిల్ గురించి చూద్దాం, ఎమ్మెల్సీస్ గురించి చూద్దాం. అయితే మనకి లోక్సభ, రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ బాడీస్ అని చూసాం. బట్ కొంత లోక్సభకి కొన్ని విషయాల్లో, మనీ బిల్ విషయాల్లో, జాయింట్ సిట్టింగ్ విషయాల్లో, ఇట్లాంటి వాటిల్లో కొంత ఎడ్జ్ ఉంది, రైట్. బట్ స్టిల్ రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ బాడీ. అదే మనం స్టేట్ లెవెల్లో స్టేట్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ చూసినాం అనుకోండి, కౌన్సిల్ యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ బాడీ కాదు. నిజంగానే ఒప్పుకోవాలి మనం. ఎక్కడెక్కడ అసెంబ్లీకి ఈక్వల్ గా ఉంటది? ఆర్డినరీ బిల్స్ పాస్ చేయడంలో ఆ హౌస్ లో పాస్ అవ్వాలి, ఈ హౌస్ లో పాస్ అవ్వాలి కాబట్టి ఈక్వలే. కానీ మళ్ళా మనీ బిల్కి వచ్చేసరికి ఓన్లీ అసెంబ్లీలోనే మనీ బిల్. సో సేమ్ పార్లమెంట్లో ఏం జరుగుతుందో ఇక్కడ అదే చూడండి, అసెంబ్లీలోనే మనీ బిల్ వస్తుంది. మనీ బిల్ కాదా అనేది అసెంబ్లీ యొక్క స్పీకరే చెప్తారు. నెక్స్ట్ గవర్నర్ హౌసెస్ సెషన్ లో లేనప్పుడు ఆర్డినెన్సెస్ ఇస్తాడు కదా, కరెక్ట్. ఆ ఆర్డినెన్సెస్ ని మళ్ళీ వీళ్ళు సెషన్ లోకి వచ్చాక అప్రూవ్ చేయాలి. ఓకే, అప్రూవ్ చేయాలి. ఈ అప్రూవ్ చేసే పనిలో కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఈక్వల్ పవర్ ఉంటాయి. 2 హౌసెస్ లో అప్రూవ్ అవుతాయి కాబట్టి. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను పాలిటీది. ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతారు,
మాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ ఏంటి అని. ఒక హౌస్ కానీ 2 హౌసెస్ కానీ సెషన్లో లేనప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ గవర్నర్ ఆర్డినెన్సెస్ ఇవ్వచ్చు. అది ఎంతకాలం వరకు ఉంటుంది లైఫ్ అంటే గుర్తుపెట్టుకోండి, 6 months 6 weeks. ఎలా చెప్పాలా, మనము ప్రతి ఇయర్ 3 సెషన్లు పెట్టుకోవాలి అని చూసాము కదా. ఒక సెషన్కి మాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలి, 6 నెలల కంటే ఎక్కువ ఉండద్దు అని చూసినాం కదా. ఇమాజిన్ సెకండ్ సెషన్ అయిపోయింది, అర్జెంట్ ఒక ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, గవర్నర్కి వేసిండు. థర్డ్ సెషన్ 6 నెలలకు కూడా అవ్వలేదు, 6 నెలల వరకు అయితే టైం ఉంది కదా. సో అది మళ్ళీ మనకు రూల్ ఏంటంటే సెషన్లోకి రాగానే 6 వారాల్లో దాన్ని అప్రూవ్ చేయాలి ఆర్డినెన్స్ని, ఆ అసెంబ్లీ వాళ్ళు లేదా అక్కడ పార్లమెంట్ వాళ్ళు. అందుకే మ్యాక్సిమం టైం ఏంటంటే 6 months + 6 weeks. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, ఈ డేటా గుర్తుపెట్టుకోండి, 6 months and 6 weeks. సో ఆర్డినెన్స్ని అప్రూవ్ చేసే పవర్ 2 హౌసెస్కి ఈక్వల్గా ఉంది. ఓకే, బాగానే ఉంది. రిపోర్ట్స్ని కన్సిడర్ చేయడం, ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్, టీజీపీఎస్సీ వాళ్ళు, క్యాగ్ వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ పంపిస్తారు కదా, 2 హౌసెస్ కూడా ఈక్వల్గానే కన్సిడర్ చేస్తే దాని మీద డిస్కషన్స్ పెట్టుకుంటాయి. ఓకే, కొన్ని జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెన్షన్, ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎక్స్ట్రా మ్యాటర్స్ ఏమైనా అప్పచెప్పాలనుకోండి, 2 హౌసెస్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇస్తాయి. ఓకే ఫైన్. ఎక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ తగ్గిపోతుంది, ఎక్కడ అసెంబ్లీ పవర్ఫుల్ అవుతుంది, ఎక్కడ కౌన్సిల్ తగ్గిపోతుంది అవి చూద్దాం. మనీ బిల్ విషయంలో ఏ హౌస్ పవర్ఫుల్ చెప్పండి, అక్కడ లోక్సభ, ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కరెక్ట్. నెక్స్ట్ బడ్జెట్ విషయంలో డిస్కషన్, ఓటింగ్ ఫర్ గ్రాంట్స్ ఎక్కడ జరుగుతుంది, అక్కడ లోక్సభ, ఇక్కడ అసెంబ్లీ. కౌన్సిల్కి ఎట్లాంటి రోలు లేదు. నెక్స్ట్ ఆర్డినరీ బిల్, ఇక్కడ చూడండి వచ్చింది తేడా. అక్కడ సెంటర్లో ఆర్డినరీ బిల్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి కుదరలేదనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ, జాయింట్ సిట్టింగ్ జరిగి డెడ్ లాక్ సాల్వ్ చేసుకుంటారు. మనం చూసాం కదా. స్టేట్లో ఏమవుతుందో తెలుసా, అసెంబ్లీకి కౌన్సిల్కి పడలేదనుకోండి ఏం జరగదు, మ్యాక్స్ టు మ్యాక్సిమం 4 months వరకు ఆపగలరు కౌన్సిల్ వాళ్ళు. ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు జాయింట్ సిట్టింగ్ లేదు ఏం లేదు, మేము ఎట్లా పంపినమో బిల్లు అదే ఫైనల్ అని ఓకే చేసేస్తారు. మీకు అర్థమవుతుందా, ఇక్కడ రాజ్యసభ కంటే తక్కువ పవర్ఫుల్ కౌన్సిల్ అనేది. అక్కడ ఖచ్చితంగా జాయింట్ సిట్టింగ్ పెడుతున్నారు సెంటర్లో, ఇక్కడ అట్లాంటి జాయింట్ సిట్టింగ్ ఉందా స్టేట్ లెవెల్లో, లేదు. అసెంబ్లీ ఏది డిసైడ్ అయితే అది మ్యాక్స్ టు మ్యాక్స్ 4 నెలల కంటే ఎక్కువ ఆపలేరు కౌన్సిల్ వాళ్ళు. ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓన్లీ అసెంబ్లీలోనే ఫామ్ అవుతుంది, ఎందుకంటే పీపుల్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, డైరెక్ట్లీ ఎలక్టెడ్ పీపుల్ అక్కడే ఉన్నారు కాబట్టి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అక్కడే ఉంది కాబట్టి. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో మనం చూసినాం కదా, ఓన్లీ ఎంతసేపు ఎలక్టెడ్ ఎమ్మెల్యేసే అని అన్నాం. ఎక్కడైనా కౌన్సిల్ వాళ్ళని తీసుకొచ్చినామా, లేదు. సో ఇక్కడ కూడా కౌన్సిల్ లేదు. నెక్స్ట్ కౌన్సిల్ యొక్క ఎగ్జిస్టెన్సే చూడండి, అసలు కౌన్సిల్ ఉండాలా వద్దా అని డిసైడ్ చేసేదే అసెంబ్లీ, ఆ స్టేట్ అసెంబ్లీ. లిటరలీ అసెంబ్లీ యొక్క మర్సీ మీద కౌన్సిల్ ఉంది. ఇప్పుడు రేపటి నాడు ఏపీ వాళ్ళు తీసేసుకోవచ్చు వాళ్ళ కౌన్సిల్ని, తెలంగాణ వాళ్ళు తీసేసుకోవచ్చు కౌన్సిల్ని, అది పెద్ద విషయం ఏమీ కాదు. ప్యూర్ ఎగ్జిస్టెన్సే అసెంబ్లీ. అంటే ఇక్కడ అసెంబ్లీనే చాలా పవర్ఫుల్ కదా. రాజ్యసభని లోక్సభ వాళ్ళు తీసేయొచ్చా, తీయలేరు. ఆ 2 బైకామరల్, అవి స్ట్రాంగ్ పర్మనెంట్ బాడీస్. కానీ స్టేట్ లెవెల్లో కౌన్సిల్ని అసెంబ్లీ తీసేయొచ్చు. సో అర్థమవుతుంది కదా, రాజ్యసభకు ఉన్నంత పవర్స్ ఇక్కడ కౌన్సిల్కి లేవు. అట్లనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో చూడండి, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్ కావాలి అన్నప్పుడల్లా మీనింగ్ ఏంటో తెలుసా, అసెంబ్లీ కన్సెంట్, కౌన్సిల్ కన్సెంట్ కాదు. కౌన్సిల్కి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు కాన్స్టిట్యూషన్ విషయంలో. సో చూడండి, అర్థమైంది కదా. అట్లా అక్కడ రాజ్యసభ ఉన్నంత పవర్ఫుల్గా ఇక్కడ కౌన్సిల్ అంత పవర్ఫుల్ కాదు. నెక్స్ట్ ఇక మిగతా సెషన్స్ అన్నీ ఉంటాయి చూడండి. అక్కడ లోక్సభకి స్పీకర్ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అక్కడ లోక్సభ స్పీకర్ ఈక్వల్ టు ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్. మళ్ళీ పవర్స్ చెప్పాలా నేను, అవసరం లేదు. సేమ్ టు సేమ్ వాళ్ళ మెంబర్స్ నుంచి ఎలక్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళ టెన్యూర్ ఉంటుంది, కొత్త గవర్నమెంట్ మళ్ళీ వచ్చేంత వరకు కంటిన్యూ చేసి ఆపేస్తారు. రిమూవ్ చేయాలంటే ముందే 14 day నోటీస్ ఇవ్వాలి, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయరు.
కాస్టింగ్ ఓట్ టై అయినప్పుడు మాత్రమే ఓటింగ్ చేస్తారు. హౌస్లో కోరం మెయింటైన్ చేస్తారు. ఆర్డర్ అండ్ డెకోరం మెయింటైన్ చేస్తారు. 10th షెడ్యూల్ కింద డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. హౌస్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ, రూల్స్ కమిటీ వీటికి హెడ్గా ఉంటారు. సేమ్ అండి, సేమ్ సేమ్ సేమ్. అక్కడ లోక్సభకి డెప్యూటీ స్పీకర్ ఉంటారు, ఇక్కడ కూడా డెప్యూటీ స్పీకర్ ఉంటారు, వాళ్ళ మెంబర్స్ నుంచి ఎన్నుకుంటారు. వీళ్ళిద్దరూ అబ్సెంట్ అయినప్పుడు ఒక ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అని ఒక బ్యాకప్ బాడీ ఉంటుంది. మక్కి సేమ్. నెక్స్ట్ కౌన్సిల్ కి కూడా ఒక చైర్మన్ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీస్ అందరికి కూడా ఒక చైర్మన్ ఉండాలి కదా. కౌన్సిల్స్ కి చైర్మన్ ఉంటారు, కానీ ఈ చైర్మన్ ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళ మెంబర్స్ నుంచి ఎన్నుకుంటారు. కరెక్ట్. స్పీకర్ని ఎట్లా ఎన్నుకుంటారు అట్లనే వాళ్ళ మెంబర్స్ నుంచి ఎన్నుకుంటారు. ఇది కొంచెం రాజ్యసభ వాళ్ళతో తేడా అయింది కదా. ఎందుకు? రాజ్యసభ చైర్మన్ ఎట్లా ఎన్నుకుంటారు? ఆయన వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాక చైర్మన్ అవుతాడు. అందుకే స్పెసిఫిక్ గా రాజ్యసభ చైర్మన్ యొక్క ఎన్నికలు అని ఉండవు, మనం వినము. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాక ఆటోమేటిక్గా ఆయన చైర్మన్ పోస్ట్ లో కూర్చుంటాడు. ఠీకే. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ అనేవాడిని ఆ హౌస్ లోని మెంబర్స్ నుంచి ఒకరిని పట్టుకొచ్చేస్తారు అనమాట. వీళ్ళిద్దరూ అబ్సెంట్ అయినప్పుడు ఒక ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అని ఉంటారు. సేమ్ థింగ్ లాస్ట్ క్లాస్, రైట్. నెక్స్ట్ కోరం అంటే ఏంటి? 1/10 ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దానికి 1/10. ఇది కూడా రాకపోతే ఇక్కడ మనం స్టేట్ లెజిస్లేచర్ గురించి మాట్లాడుతాం బట్ అట్లీస్ట్ 10 మెంబర్స్ అన్నా ఉండాలంట. ఠీకే. అట్లీస్ట్ 10 మెంబర్స్ అయినా ఉండాలి, బికాస్ చిన్న చిన్న స్టేట్స్ ఉంటాయి కదా, 10 మెంబర్స్ వచ్చినా కూడా జరుపుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ మనం అడ్జర్న్ చేయడం, సమర్న్ చేయడం, ప్రోరోగ్ చేయడము, అడ్జర్న్మెంట్ సైన్ డై అన్నీ సేమ్ అండి. మీకు ఒకవేళ అసెంబ్లీ గురించి చూడాలంటే లాస్ట్ క్లాస్ పార్లమెంట్లో ఏమున్నాయి అది చూడండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పి వదిలేస్తా చూడండి. ఇది మనం పార్లమెంట్ కూడా వర్తిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పార్లమెంట్లో లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ స్టేట్లో అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏ బిల్లులు ఆగిపోతాయి, ఏ బిల్లులు కంటిన్యూ అవుతాయి అనేది ఒక క్వశ్చన్. ఇది కొంచెం డీప్ గానే వెళ్తున్నాం మనము, బట్ స్టిల్ అడిగితే రెడీ ఉండాలి కదా. ఎప్పుడైనా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏ బిల్లు మీద లోక్సభ చేయి పడిందో, ఏ బిల్లు మీద అసెంబ్లీ చేయి పడిందో అవన్నీ ఎండ్ అయిపోతాయి. ఏ బిల్లు మీద లోక్సభ చేయి పడలేదో అంటే రాజ్యసభ చేయి పడినా పర్లేదు, ఇక్కడ కౌన్సిల్ చేయి పడినా పర్లేదు, మళ్ళా ప్రెసిడెంట్ చేయి పడిన ఏ బిల్ అయినా బతుకుతుంది. ఠీకే. లోక్సభ చేయి పడితే అంతే, ఎండ్. మిగతా అన్ని కేసెస్ లో బిల్లు బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సెషన్స్, నెక్స్ట్ కొత్తగా వచ్చే వరకు. ఓకే. సో ఇక్కడ మీకు అర్థం కాలేదు అంటే చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఒక బిల్లు లోక్సభలో తీసుకొచ్చారు, ఇక్కడ పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది. సడన్ గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఆ బిల్ ఏమవుతుంది తెలుసా? డిజాల్వ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే లోక్సభ చేయబడింది కదా, లోక్సభ వాళ్ళు టచ్ చేశారు, ఇప్పుడు ఆ బాడీనే లేదు, ఆ బాడీనే పోయింది, ఇంకా బిల్ ఎందుకు ఉంటుంది? మళ్ళీ ఫ్రెష్ బిల్ తీసుకురావాలి ఆ తర్వాత. ఠీకే. కానీ లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఎప్పుడైతే పిక్చర్లోకి ప్రెసిడెంట్ వస్తాడో, ప్రెసిడెంట్ దాన్ని రిజర్వ్ చేసి పెట్టినా, ప్రెసిడెంట్ దాన్ని కన్సిడర్ చేస్తున్నా, ముందే ప్రెసిడెంట్ అసిడెంట్ తీసుకున్నా, ఈ కేసెస్లో ఆ బిల్లు బతికే ఉంటుంది, ఆ బిల్లుకి ఏం కాదు, దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ టైం కోసం. ఓకే, అట్లనమాట. ఇప్పుడు నేను ఈ చెప్పిన తర్వాత ఒకసారి బుక్లో ఆ మ్యాటర్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడెక్కడ లోక్సభ చేయబడిందో బిల్ మీద డన్. మీకు స్టేట్మెంట్స్లో అడుగుతారు చూడండి, లోక్సభ హౌస్లో పడ్డది ఆ బిల్లు, అంతే పోయినట్టే. బట్ స్టిల్ లోక్సభలో ఉండి కూడా ఉండాలంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఉండాలి, అది అట్లా. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్ చూడండి. యూజువల్గా అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, ఎక్కువగా హిందీ మాట్లాడతారు. ఏ స్టేట్కి ఆ స్టేట్కి స్టేట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది మాట్లాడతారు అనమాట. పార్లమెంట్లో అయితే యూజువల్గా ఇంగ్లీష్, హిందీ మాట్లాడతారు. ఒకవేళ రాజ్యసభలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్ హిందీ రాకపోతే ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఓన్ మదర్ టంగ్లో మాట్లాడచ్చు అనమాట. అయితే కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే, మనకి ఫోర్స్లోకి వచ్చినప్పుడు ఒక 15 ఏళ్ల వరకు ఇంగ్లీష్ని కంటిన్యూ చేయండి, 15 ఏళ్ల తర్వాత అవసరమైతేనే కంటిన్యూ చేయండి అని అన్నారు, కానీ మనం ఇప్పటికీ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ యా ఫైనల్గా మనం ఎండ్ చేసే ముందు ఒక్కసారి యూనియన్ పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి కంపేర్ చేద్దామా? చేద్దాం, మనకి హెల్ప్ అవ్వచ్చు.
పార్లమెంట్లో 2 హౌసెస్ ఉన్నాయి బైకామరల్, కరెక్ట్. ఇక్కడ 22 స్టేట్స్ యూనికామరలే, ఒక్క అసెంబ్లీనే ఉంది. కౌన్సిల్ ఓన్లీ 6 స్టేట్స్కి ఉన్నాయి, అవేంటో మీకు తెలుసు. ఏ ఆర్టికల్స్ పార్లమెంట్ 79 to 122, అసెంబ్లీ 168 to 212. ఆర్డినరీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ ఉంది పార్లమెంట్లో, ఇక్కడ ఏం లేదు. అసెంబ్లీ మ్యాక్స్ టు మ్యాక్సిమం 4 months ఆపుతారు కౌన్సిల్ వాళ్ళు, తర్వాత అసెంబ్లీ డెసిషనే ఫైనల్. ఇక్కడ మనీ బిల్స్ ఓన్లీ లోక్సభ, ఇక్కడ మనీ బిల్స్ ఓన్లీ అసెంబ్లీ. ఇక్కడ లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత 552, రాజ్యసభ స్ట్రెంగ్త్ ఎంత 250. ఇక్కడ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత మాక్సిమం, పెద్ద స్టేట్ అయితే 500, చిన్న స్టేట్ అయితే 40. కౌన్సిల్ స్ట్రెంగ్త్ ఎంత మాక్సిమం 1/3 లేదా మినిమం 40. రాజ్యసభ వాళ్ళని స్టేట్ ఎమ్మెల్యేస్ ఎన్నుకొని పంపిస్తున్నారు పార్లమెంట్కి. కౌన్సిల్ వాళ్ళు ఎలా ఎలక్ట్ చేసుకున్నారో మనం చూసాం కదా, 1/3 1/12 అనుకుంటూ ఒక క్రైటీరియా చూసినాం కదా, అదన్నమాట. సో ఇదండి కంపారిజన్. సో వీఆర్ డన్ విత్ స్టేట్ లెజిస్లేచర్ ఆల్సో. అండ్ ఐమ్ టెలింగ్ యూ, నేను పర్టికులర్లీ ఇప్పుడు టీజీపీఎస్సీ సిలబస్ ప్రకారం చూస్తున్నాను ఇదంతా. నేను ఏవేవైతే టాపిక్స్ మిస్ అవుతాను కదా, చాలా తక్కువ ఉంటాయి, మేబీ 5 to 8%, లేకపోతే వర్స్ట్ కేసులో 10%. అవి ఎవరైనా నోట్ చేసి నాకు లాస్ట్లో చెప్పండి. ఏపీపీఎస్సీ వాళ్ళకి అవన్నీ కలిపి ఒక వీడియో చేసేస్తాను, సో దట్ మన 100% ఫినిష్ అవుతుంది అనమాట. దెన్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ యూనిట్. థ్యాంక్ యూ.